కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ప్రారంభకాల పనులను పరిహాసించెడు వారే వారు ప్రారంభ కాల పనులను పరిహాసించెడు వారే వారు ప్రభు పని చేయ 10,000గునొకడు విరివిగా బలమౌ జనమగును ప్రభు పని చేయ 10,000గునొకడు విరివిగా యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ప్రభు సువార్తకై బహుగా మేము బాధింపబడియుంటిమి ప్రభు సువార్తకై బహుగా మేము బాధింపబడియుంటిమి ప్రభలేను ప్రభుని వాక్యము ప్రబలితిమి మేము ప్రభు కృపలో ప్రబలేను ప్రభుని వాక్యము ప్రబలితిమి మేము ప్రభు కృపలో యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున అన్యజనము చెప్పపాటులెన్నో చేసితిమి ప్రభు కృపతో మమ్ము క్షమించెను పొరపాటు ప్రభు కృపతో మమ్ము క్షమించెన్ విరోధి మంత్రాశకునములేమి ఇశ్రాయేలులో నికలేవు విరోధి మంత్రాశకునములేమి ఇశ్రాయేలులో నికలేదు గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా భూమిపై గడ్డిని తడుపు వానవలే విజయము వచ్చెను భూమిపై గడ్డిని తడుపు వానవలే విజయము నీచే
భూమిని పోలి సముద్రములో యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటుల అధికంబాయే మాంత్యదశ మొదటి పన్నులను మించెను అధికంబాయే మాంత్యదశ మొదటి పన్నులను మించెను మందిరమహిమను మించే తుది మందిరపు మహిమ మొదటి మందిరమహిమను మించే తుది మందిరపు యెహోవా చేసెను వీరి కొరకు ఈ అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటుల మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు సింహాసనాసీనుండమాదు సియోను రాజా హల్లెలూయా సింహాసనాసీనుండమాదు సియోను రాజా హల్లెలూయా యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున జనములెల్లా చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్యజనము చెప్పుకొనుచున్నారటుల దయచేసి లేచి నిలబడండి, లైన్లో ఉండండి, వీలైనంత వరకు ముందుకు జరిగి కూర్చోండి. 495 పాట పాడుకున్నామండి. కొత్త పుస్తకాలు 501, పాత పుస్తకం 495. 495. మీరే లోకమునకు లేటెస్ట్ సాంగ్స్ బుక్స్లో 501 అండి. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు పో మీరే, మీరే మనుజులు
మీదు మంచి పనులను మరి తండ్రిని మహిమా పరచగా మంచి క్రియలను మహిమా పరచగా వినయము నామే వెలుగు వారికి వినయము నామే వెలుగు వారికి కనబడగా ప్రకాశించుడే కనబడగా ప్రకాశించుడే మీరే లోకమునకు వెలుగు లోకమునకు మీరే మీరే కొండ మీద నుండు పట్టణము ఉండనేరదు మరుగై నిజముగా కొండ మీద నుండు పట్టణము ఉండనేరదు మరుగై నిజముగా దండిగా మనదు తండ్రి స్వరూపము దండిగా మనదు తండ్రి స్వరూపము ఉండగా మీలో ప్రకాశించుడే ఉండగా మీలో ప్రకాశించుడే మీరే లోకమునకు వెలుగు లోకమునకు మీరే మీరే దేవుని వాక్యము వెలుగై ఉన్నది జీవించుడే వెలుగై ఉన్నది జీవించుడే వెలుగును కలిగి పావన మగు సహవాసము కలిగి పావన మగు సహవాసము కలిగి దేవుని ఆత్మతో నిండి వర్ధిల్లెడు దేవుని ఆత్మతో నిండి వర్ధిల్లెడే లోకమునకు వెలుగు లోకము మీరే మీరే మరణ ఛాయలో మీరుండగా పరమా వెలుగు ప్రకాశించెను మరణ ఛాయలో మీరుండగా పరమా వెలుగు ప్రకాశించెను పరుగిడే చీకటి వెలుగు దయించగా పరుగిడే చీకటి వెలుగు దయించగా పరిశుద్ధాత్మ ఫలములు పొందిన పరిశుద్ధాత్మ ఫలములు పొందిన మీరే లోకమునకు వెలుగు లోకమునకు మీరే మీరే మీరిక మీదట పరదేశులును పరజనులుగా నుండకయుందురు మీరిక మీదట పరజనులును నుండకయుందురు పరిశుద్ధులతోనే పౌరులై పరిశుద్ధులతోనే పౌరులై
దేవుని గృహముగానయ్యున్న దేవుని గృహముగానయ్యున్న మీరే లోకమునకు వెలుగు లోకమునకు మీరే మీరే రాత్రి పగలు భేదము లేక చంద్రుని సూర్యుని కాంతియు లేక రాత్రి పగలు భేదము లేక చంద్రుని సూర్యుని కాంతియు లేక ప్రభువగు దేవుడే ప్రకాశించును ప్రభువగు దేవుడే ప్రకాశించుము యుగ యుగములకాయన్న రాజ్యము యుగ యుగములకాయన్న రాజ్యము మీరే లోకమునకు వెలుగు లోకమునకు మీరే మీరే ప్రభువగు దేవుడై జీవమయుండియో ఉప్పుగా చేసెను మిమ్మును తనకై ప్రభువగు దేవుడే జీవమయుండియో ఉప్పుగా చేసెను మిమ్మును తనకై ఉప్పును పోలి సారము కలిగి ఉప్పును పోలి సారము కలిగి ప్రభు యేసునకే హల్లెలూయా పాడుడి ప్రభు యేసునకే హల్లెలూయా పాడుడి మీరే లోకమునకు వెలుగు లోకమునకు మీరే మీరే ఆయన ఆశ్చర్య బైబిల్ పగ పడదాం బైబిల్ పైకి చూద్దాం. ఆయన ఆశ్చర్యకరుడనే బైబిల్ కోరస్ పాడుతుంది. ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన ఆశ్చర్యకరుడు
రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడు అయిన దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు ప్రభా, మీ కార్యములు ఎంతో ఘనమైనవి, అద్భుతమైనవి. మానవుల పట్ల మీకుండే సంకల్పం మీ వాత్సల్యత ఎడతెగనది గనుక మేము నిర్మూలము కాకున్న వారము. భూమి పునాదులు వేయక పూర్వమే క్రీస్తులో మమ్మల్ని నిర్ణయించి పేరు పెట్టి పిలిచి మమ్మల్ని నీతిగా తీర్చి మీ కొరకై మమ్మను మహిమపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీనికి మాలో ఏ అర్హత లేదు, అయినప్పటికీ మీ అపారమైన కృపచేత, ఆకాశము కంటే ఉన్నతమైన మీ కృపచేత మమ్మను ప్రేమించి మమ్మను విమోచించి మాకు నిత్య జీవాన్ని ప్రసాదించి ఈ లోకంలో మమ్మను మీ కొరకు నిరీక్షించేవారిని గాను, మీ యొక్క వెలుగులో నడిచేవారిని గాను, ఉప్పును పోలి నడిచేవారిని గాను మమ్మల్ని చేసినందుకై మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ ఆంటీ గారు కమలా చార్లెస్ గారిని బట్టి వందనాలు ప్రభా. ఆమె వృద్ధాప్యం వరకు మీరు తోడై ఉండి ఆమెకు సహాయకుడిగా ఉండి ఆమె జీవితంలో మిమ్మను బహుగా ప్రేమించి మీ పరిచర్యలో కూడా ఆమెకు పాలు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సంఘం అందరూ కూడి ఆమె చేసిన పరిచర్య నిమిత్తం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినై ఉంటుండగా పరలోక సింహాసనం నుండి మీ దివ్య వాక్కులను విడుదల చేయండి. నాకు, మాకు, మా అందరికీ కావలసిన వాక్యాలని పరలోక సింహాసనం నుండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విడుదల చేసి అయోగ్యుడైన నన్ను కేవలము మీ నోటి బూరగా వాడుకొని సిలువ చాటును మరుగు చేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఆంటీ గారు కమలా చార్లెస్ గారు గత చాలా సంవత్సరాలుగా మన మధ్యలో ఉన్నారు, మనందరికీ బాగా తెలుసు. అంకుల్ గారు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ ఆమె కుమార్తె దగ్గరికి వెళ్లకుండా నేను చనిపోయే వరకు ఇక్కడే ఉండి దేవుని పరిచర్య చేస్తానని ఆమె నిబంధన చేశారు. చాలాసార్లు అడిగేవారు, ఇది ఎందుకంటే మీకు ఎవ్వరు లేరు ఇక్కడ, ఎట్లా ఉంటారు, మీకు అన్నీ ఎలాగని చెప్పేవంటే, లేదు బాబు నేను ఇప్పుడు కూడా చనిపోయే వరకు దేవుని సేవ చేస్తాను, నాకు అది అని చెప్పేవారు. కనుక ఆ డెడికేషన్, పరిచర్య చేయడం అనేది దేవుడిచ్చిన ఘనత. అందరికీ రాదు అది, పరిచర్య చేయడం అనేది. దేవుని యొక్క పరిచర్య సంఘంలో చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇక్కడ నిలబడేవారో లేకపోతే పాస్టర్లో పెద్దలుగా ఉండేవారు వాళ్ళే పరిచర్య చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క సంఘంలో విశ్వాసులందరూ పరిచారకులే. నూతన నిబంధనలో సంఘము విస్తరించడానికి పరిచారకులే కారణం. మీకు ఆ సంగతి తెలుసా అండి? పరిచారకులు లేకపోతే సంఘం విస్తరించి ఉండేది కాదు. యేసు ప్రభు ఆరోహణ అయిపోయిన తర్వాత సంఘంలో ఒక ఆయనేమో ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు 11 మందే మిగిలారు. చూడండి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనంలో.
పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తై, అల్ఫై కుమారుడు యాకోబు, జిలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అనువారు. వీళ్ళు 11 మంది. తర్వాత ఒక ఆయన వెళ్ళిపోయాడు కదా అని చెప్పి 26వ వచనంలో ఇంకో ఆయన ఎంచుకుంటారు. అతని పేరు బర్సబ్బా అని పేరు గల మత్తీయ అనే ఆయన్ని ఎంచుకుంటారు. విచిత్రం ఏంటంటే ఈ 12 మంది అపోస్తలుగా ఎంచుకోబడ్డవారు. కానీ అపోస్తల కార్యాల్లో కానీ పత్రికల్లో కానీ వీళ్ళల్లో చాలా పేర్లు మనకి కనబడవు. వీళ్ళల్లో ఎవరు చేరని వారు మనకి చాలా పేర్లు కనిపిస్తాయి. అపోస్తల కార్యాల్లో కానీ తర్వాత పత్రికల్లో కానీ రోమా నుంచి 2వ తిమోతి, తీతు, ఫిలోమోను పత్రిక ఇవన్నీ చూస్తే ఇందులో లేని వారు అందరూ అక్కడ కనబడతారు, ఈ లిస్టులో లేని వాళ్ళు. అంటే ఉదాహరణకి బర్నబా కనబడతాడు. బర్నబా ఈ 12 మందిలో లేడు. ఎపఫ్రోదీతు అనే ఆయన కనబడతాడు. ఎపఫ్రా కనబడతాడు. తిమోతి కనబడతాడు. ఫిలోమోను అనే ఆయన కనబడతాడు. వీళ్ళెవరు అపోస్తలులో ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళు కేవలం పరిచారకులు. గాయు అనే ఆయన చాలాసార్లు కనబడతాడు. గాయు అనే ఆయన అన్యుడు, ఆయన రోమీయుడు. గాయు అనే ఆయన రోమీయుడిగా ఉండి దేవుణ్ణి నమ్మి విశ్వసించిన వాడు. గాయుకి ఏకంగా యోహాన్ అనే ఆయన ఉత్తరంలో స్పెషల్గా ఆయన కోసమే 3వ పత్రిక రాస్తాడు. గాయుకి యోహాన్ 3వ పత్రిక. ఇట్లా అకుల, ప్రిస్కిల అనేవాళ్ళు, వీళ్ళు కూడా అపోస్తలులు కాదు, వీళ్ళందరూ పరిచారకులే. లూదియా అనే ఆమె వలన అక్కడ సంఘం ప్రారంభమైంది ఫిలిప్పీలో. కనుక లూదియా అనే ఆమె, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చదివిన ఫిబే అనే ఆమె కూడా పరిచారకురాలు. వీళ్ళందరూ పరిచర్య చేసేవాళ్లే. సంఘం విస్తరించాలంటే అపోస్తలులు, లేకపోతే పెద్ద పెద్ద బోధకులు, లేకపోతే ఈ దినాల్లో చాలా సంచలేసుకుని బయలుదేరి చాలా చేసేస్తున్నాం అనేవాళ్ళు తయారయ్యారు. అది సంఘం విస్తరించడం. అందుకనే సంఘం డిమినిష్ అయిపోతుంది రోజు రోజుకి. అంటే అప్పటికప్పుడు కనబడి పూర్వకంగా వచ్చే క్రైస్తవులు వస్తున్నారు, కానీ నిజమైన విశ్వాసులు రావటం లేదు. ఉద్రేకపూరితమైన క్రైస్తవులు అప్పటికప్పుడే ఏదో మీటింగ్కి వెళితే అరుస్తారు చూసారా, పార్టీ మీటింగ్కి వెళ్తేనో లేకపోతే ఈ సినిమా యాక్టర్లు వాళ్ళు వచ్చినప్పుడు అరుస్తారు, అట్లాంటి విశ్వాసులు వస్తున్నారు అంతే. అప్పుడు కాసేపు వెలుగుతారు, ఆరిపోతారు. కానీ దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు పౌరుషంగా పనిచేసే పరిచారకులు కానీ విశ్వాసులు కానీ రావటం లేదు. ఎందుకంటే పరిచారకులు లేరు. ప్రతి సంఘం కూడా 1 మ్యాన్ షోలు అయిపోయాయి. ఆయనే చెయ్యాలని నేను, ఆయనే పరిచారకుడు, ఆయనే అపోస్తలుడు, ఆయనే బోధకుడు, ఆయనే అన్నీను. మిగతా వాళ్ళు ఎవరు చేయరు. అందుకనే సంఘాలన్నీ డిమినిష్ అయిపోయి నిజమైన విశ్వాసులు లేకుండా తగ్గిపోతూ ఉన్నారు. సంఖ్యకు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పొట్టులాగా అంతే. అక్కడితోటే ఎండ్ అయిపోతుంది వాళ్ళది జీవితం. విశ్వాసంలో బలంగా ఎదగడం కానీ, ఎప్పుడైనా తుఫాన్లు వస్తే, విశ్వాసంలో పరీక్షలు వస్తే, శోధనలు వస్తే తట్టుకునే వాళ్ళు కానీ ఉండలేదు. కొంచెం శోధన వచ్చిందంటే వెళ్ళిపోతున్నారు. లేదా పాస్టర్ గారు ఏమన్నా అంటే ఇంకో సంఘానికి పోతున్నారు. అక్కడ పుగడే సంఘం ఉంటే అక్కడికి పోతున్నారు. కనుక పరిచర్య ఎప్పుడు కూడా ఫలవంతంగా ఉండాలి. అందుకనే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూడండి. కావున ఒక్కడ చదవండి, పోటీలు ఎందుకు ఇక్కడ. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ఏమండి, ప్రేమ వలన, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏకమనస్కులుగా, ఏక ప్రేమ కలిగి, ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై
ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇదండి పరిచర్య చేసేవాళ్ళు లేకపోతే సంఘంలో ఉండే విశ్వాసులకు ఇవ్వబడిన అడ్మానిషన్ అంటారు దీన్ని. ఇది ఒక ఆజ్ఞ లాంటిది. మీరు ఇలా ఉంటేనే సంఘంలో విశ్వాసులుగా ఉంటారు, పరిచారకులుగా ఉంటారు. ఇలా ఎవరైనా ఉంటున్నారా? ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం కలిగిన వాళ్ళు ఉంటున్నారా? ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ప్రతి సంఘంలో కూడా నేను లీడర్, నేను ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, నేను ట్రెజరర్, కుట్లాట్లు. నేను ఒక చర్చి కట్టించేవాడిని. ఆదివారం నాడు సాష్టాంగపడి ప్రేయర్ చేసేవాడు ఒక ఆయన, కుర్చీలోంచి లేచి సాష్టాంగ పడేవాడు. అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ జరిగేది. తప్పుజారు ఒకసారి నన్ను కూడా పిలిచారు ఆ మీటింగ్కి. కుర్చీలు ఎత్తుకొని కొట్టుకోబోయారు వాళ్ళందరూ. నేను అవన్నీ చూసి భయం వేసి, ఇది సంఘమా లేకపోతే కొట్లాట్లు ఇదా, ఇదేదో బాక్సింగ్ రింగ్ లాగా ఉంది, నేను కట్టనండి, మీరు ఇలా గొడవలు పడితే అని చెప్పాను. నేను గొడవలు పడితే కట్టనంటాను, ఇది దేవుని ఇల్లు అండి, దేవుని సంఘం కట్టడానికి మీకేంటండి అన్నాడు. మీ కొట్లాట్లు చూసి దేవుడు ఎప్పుడో పారిపోయాడు ఇక్కడి నుంచి, ఇక్కడ లేడైనాను అన్నాను. ఇదే చెప్పాను నేను. అట్లా తయారయ్యారు. ఏకభావం లేదు, ఏక మనసు లేదు. ఇప్పుడు నేను 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 రాత్రి బైబిల్ స్టడీలో చెప్పాను, సెల్ఫిష్నెస్ అన్నది, స్వార్థతత్వం, సెల్ఫిజం అనేది ఎక్కువైపోయింది సంఘాలలో. అందుకనే సంఘాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎవరు పరిచర్య చేసేవాళ్ళు ఉండరు, పెత్తనం చేసేవాళ్ళు తయారవుతున్నారు. పరిచర్య చేసేవాళ్ళు కనబడరు, తగ్గించుకొని ఉంటారు. కనుకనే సంఘాలన్నీ వర్ధిల్లకుండా ఈ దినాల్లో పాడైపోతూ ఉన్నాయి. కనుక ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లా ఏక మనసు, ఏకప్రేమ కలిగి ఉంటే ఆయన సంతోషాన్ని పరిపూర్ణం చేసేవాళ్ళుగా ఉంటారు. మనం అల్టిమేట్గా మనం చేసేది ఏంటంటే దేవుని యొక్క సంతోషం పరిపూర్ణం అవ్వాల. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడిన అని చెప్తాడు 15వ అధ్యాయం యోహాను సువార్తలో. మనం ఫలించాలి ప్రతి దానిలో కూడా, ఏక ప్రేమ, ఏక మనసు కలిగి. కనుక ఈ పరిచర్య చేసే వాళ్ళని మనం క్షుణ్ణంగా గమనిస్తే పరిచర్య చేసే విధానం మనకు బాగా తెలుస్తుంది. దేవుని సంఘంలో మనం పరిచర్య చేసిన వాళ్ళని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే పరిచర్య చేసే విధానం ఏంటో తెలుస్తుంది. ఉదాహరణకి పాత నిబంధనలో ఒక ఆమె ఉంది. పాత నిబంధన, నేను ఈవేళ అన్ని స్త్రీల గురించే చెప్తా. పాత నిబంధనలో ఒక ఆమె ఉంది. ఆమె ఒక్క ఆవిడనే ఘనురాలు అని చెప్పబడ్డది. ఎవరో చెప్పండి. ఆమె షూనేమీరాలు. భలే చెప్పేశారు మీరు అందరూ, మీకు అందరికీ మంచి నాలెడ్జ్ ఉంది. ఈ షూనేమీరాలు అనే ఆమె పేరు రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో. ఈ షూనేమీరాలు పేరు ఏంటంటే ఘనురాలు అడ్డ. ఘనురాలైన స్త్రీ. ఘనురాలు అంటే నోబుల్ లేడీ అని చెప్పేసి. ఆమె ఏదో చాలా డబ్బు సంపాదించి బాగా ధనవంతురాలుగా ఉన్నందుకు ఘనురాలు అని పిలువబడలేదు. లేకపోతే ఆమె చాలా ఘనమైన కార్యాలు చేసి రాజుల్ని లేకపోతే మంత్రుల్ని అందరినీ వాళ్ళ ఇంటికి ఆహ్వానించి ఆ ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నది అయ్యి ఉండి ఆమె గనురాలని పిలువబడలేదు. ఆమె సామాన్యమైన స్త్రీ. ఆమెకు పిల్లలు లేరు, భర్త ఆమె ఉంటుంది. ఆమెకు చిన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లున్న ఆమెను పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాశాడంటే ఘనురాలు అని రాశాడు. ఆమె ఘనత ఏంటంటే, ఆ దినాలలో ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త షోమ్రోన్ నుంచి కర్మేల్ పర్వతానికి అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఆయన కర్మేల్లోనేమో ఆయన ప్రవక్తల పాఠశాల ఉండేది, షోమ్రోనేమో ఆయన పనుల నిమిత్తం వెళ్ళేవాడు. వెళ్తుంటే 12 మైళ్ళు అటు 12 మైళ్ళు ఇటు అంటే మధ్యలో ఈ షునేమ్ అనే ఒక పట్టణం ఉండేది. అందుకని మనం 24 కిలోమీటర్లు ఆ రోజుల్లో బళ్ళు లేవు ఆయనకి, మోటార్ సైకిల్ లేదు, కారు లేదు. ఈ రోజుల్లో ఉండే పాస్టర్ లాగా మెర్సిడెస్ బెంజ్ కార్లు లేవు ఆయనకి. ఆయన కాలినడకని వెళ్ళేవాడు. ఆయన కూడా ఒక పనివాడు వచ్చేవాడు అంతే, గెహాజీ అనేవాడు. ఆయన నడుచుకుంటూ వెళ్ళి 12 కిలోమీటర్లు నడిచిన తర్వాత అలిసిపోయి ఓ చెట్టు కింద కూర్చునేవాడు. అప్పుడు ఆ ఊర్లో చాలామంది ఉన్నారు. ఆ షునేము పట్టణంలో చాలామంది ఆయన్ని పట్టించుకోలేదు. ఈయన ప్రవక్త అని తెలియదు, ఈయన ఏమీ తెలియదు. కానీ ఈమె గొప్పతనం ఏంటంటే, అక్కడ ఉన్న వచ్చిన ఆయన, అక్కడ విశ్రాంతి తీసుకునే ఆయన ఈయన ప్రవక్త అయి ఉంటాడు అని ఆలోచించింది. ఆలోచించడం మాత్రమే కాకుండా చదవండి, అది చదివితే బాగా అర్థం. 2 రాజులు 4వ అధ్యాయం. పిమ్మట ఏలియా 4వ అధ్యాయం అంటే మొదలు పెట్టేశారు మొత్తం. అక్కడ అది చదవండి. ఒక దినమనదు ఘనురాలైన ఒక స్త్రీ
భోజనములకు రమ్మని అతన్ని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంటికి భోజనం చేయుచుండెను. కాగా ఆమె తన పెనిమిటి చూచి, మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఇదండి వచ్చిన ఆయన్ని గుర్తించింది. ఆ ఊర్లో చాలామంది ఉన్నారు, ఈయన చూశారు, కానీ ఈయన భక్తిగల దైవజనుడు, దేవుని యొక్క పరిచయం చేసేవాడని ఎరిగింది ఈ ఒక్కతే ఘనురాలు. అందుకని ఆమె భర్త దగ్గరికి వెళ్ళి, ఆయన దైవజనుడు, ఇవేదో ఆశించి చేయలేదు. చాలామంది ఆశించి, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పేసి, ఈ టైపు కాదు ఆమె ఒక విచిత్రమైన ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు నేను చెప్పేదంతా ఇదే, దీని గురించే చెప్తా ఉన్నాను. ఆమె భర్తతో మాట్లాడి ఆ వచ్చే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి అంత పడుకుంటున్నాడు, మన ఇంటి పైన ఒక చిన్న రూమ్ కడదాం, అందులో ఒక బల్ల, ఒక మంచం, ఒక దీపం పెట్టుకునేది, క్యాండిల్ స్టాండ్, అంతే, ఈ 3 పెడదాం. ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడంటే, భర్త కూడా చాలా మంచివాడు, ఆయన ఘనుడై ఉంటాడు. అందుకని వెంటనే ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో అవి కట్టించేశారు. వెంటనే చూడండి ఎంత స్పీడ్గా కట్టించేశారు. కట్టించినప్పుడు ఎలీషాకి విచిత్రంగా ఉంది. ఏమిటి, నేను అప్పుడప్పుడు వారానికో నెలకో ఒకసారి వస్తుంటే నా కోసం ప్రత్యేకమైన గది కట్టించి నాకు బెడ్ వేసి చక్కగా ఒక బల్ల కూడా పెట్టిందని చెప్పి, స్టూల్ పెట్టిందని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి గెహాజీని పంపించి, ఆమెకి ఏం కావాలో అడుగు, ఇంత చేస్తుంది కదా, ఆమెకి ఏదో ఉపకారం చేద్దాం మనం అంటాడు. చదవండి 14వ వచనం. కాదు 14 కాదండి. అతడు, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిస్థితివి, నీకు నేను ఏమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున. ఇదండి ఆమె ఆన్సరు. నేను నా స్వజనులలో, నాకేం అవసరం లేదండి, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ అవును. ఆమె అన్నదంటే, ఐ డ్వెల్ అమాంగ్ మై ఓన్ పీపుల్, ఇదండి ఆమె ఆన్సరు. నేను నా స్వజనుల మధ్య నివసిస్తలేదు, నేను నా స్వజనులతో ఉన్నాను. సంఘం యొక్క ప్రత్యక్షత ఇదే. సంఘము అంటే స్వజనులు. అట్లా ఉంటున్నారా? ఈ దినాల్లో ఏ సంఘం అలా లేదు. స్వజనులు అంటే ఎలాగంటే కులాల వారీగా సంఘాలు పెట్టుకుంటున్నారు, లేకపోతే గ్రూపుల వారీగా సంఘాలు పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ గ్రూపులే. సంఘంలో అందరూ ఉంటారు, అందరూ ఆరాధన చేస్తారు, అందరూ పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, కానీ అయిపోయిన తర్వాత కలిసేది వాళ్ళ గ్రూపులే. ఫ్యామిలీ చర్చెస్, కులాల చర్చెస్ ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ స్వజనుల్లో ఉండలేదు. సంఘం అనేది స్వజనుల సమూహము. ఈ ఘనురాలైన స్త్రీ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, సంఘం అనేది అందరూ పరిచారకులే, మేమందరం స్వజనులం, మేమందరం కలిసి దేవుని నామం, ఇందాక మనం చదివాం కదా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, మేమందరం కలిసి ఏక మనసు, ఏక ఆత్మ, ఏక భావం కలిగిన వాళ్ళము, దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళం. దేవుని యొక్క పరిచర్య చేస్తే ఏదో వస్తుందని సేవ చేయడం కాదండి, అవన్నీ బయట. భక్సింగ్ గారు నేర్పించింది ఏంటంటే, దేవుని యొక్క పరిచర్య అందరూ చేయాలి. మనందరం స్వజనులం, దేవుని యొక్క స్వజనులం. మనం అందరం కలిసి దేవుని యొక్క పరిచర్య చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆంటీ గారు అలాగే స్వజనుల్లో ఆమె స్వజనులు ఎక్కడున్నారు? ఎక్కడో బెంగళూరులోనే ఎక్కడో ఉన్నారు, హైదరాబాద్లోనో. అక్కడికి వెళ్ళలేదు ఆమె. నా స్వజనుల మధ్య నేను ఉన్నాను, ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను ఇక్కడ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను, నాకేం కొదవలేదు అని చెప్పి చేస్తూ ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, ఈ సాటిస్ఫాక్షను పరిచర్య చేయడం ద్వారా మాత్రమే, సహవాసం చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. పరిచర్య అంటే దేవునికి చేసేది మాత్రమే కాదండి. పరిచర్య అనేది మనం మన మధ్యలో చేసుకునేది, ఒకరికొకరు చేసుకునేది. పరిచర్య చేయడం అంటే మనం అందరం ఏమనుకుంటే దేవుని సేవ చేస్తున్నాం అంటూ ఉంటారు చాలామంది. దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు. దేవుని సేవ చేయడం కాదు. పౌలు గారు ఎప్పుడు దేవుని సేవ చేయడం అని చెప్పలేదు. ఆయన ఒకరికొకరు చేసేది. విచిత్రంగా నూతన నిబంధనలో ఒకరినొకరు అన్న మాట 9 సార్లు రాయబడ్డది. తెలుసా మీకు? 9 సార్లు ఒకరినొకరు అన్న మాట రాయబడ్డది.
9 సార్లు కూడా సహవాసాన్ని చూపించేదే, పరిచర్యను చూపించేదే. పరిచర్య ఏంటో ఈ ఒకరినొకరు అన్న ఈ 9టిని మనం పరిశీలిస్తే పరిచర్య ఏంటో అర్థమైపోద్ది మీకు. దేవుని ఇంట్లో పరిచర్య చేయడం అంటే ఏంటో అర్థమైపోద్ది. చాలామంది పరిచర్య చేయడం అంటే బోధ చేయడం అనుకుంటూ ఉంటారు. బోధ చేయడం పరిచర్య కాదు, ఇది లీస్ట్ అన్నిటిలో. బోధ చేయడం అన్నిటికంటే లీస్ట్. ఎందుకంటే ఎక్కువ శిక్ష అనుభవించి నాకు అదే భయం వేస్తూ ఉంటుంది. ముందు తీర్పు వచ్చేది బోధకులే వస్తుంది. బోధకులు బాధకులు అయ్యారనుకోండి తీర్పులే వస్తుంది. బాధకులు అయ్యారనుకోండి తీర్పుకు లోనవుతారు. అందుకనే బోధడానికి ప్రయత్నించొద్దు. చాలామంది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బోధకు వచ్చేస్తూ ఉంటారు. బ్రదర్ నేను పరిచయం చేసేది పరిచయం అలాగా. ఆయన పాటలు పాడతాడు, సండే స్కూల్ చేస్తూ ఉంటాడు. రోజు సడన్గా వచ్చి నేను పరిచయం చేస్తానన్నారు. మీరు చేసేది పరిచర్యే కదా అన్నాను నేను. అంటే అది కాదట వాక్యం చెప్తానట. ఎందుకంటే బాబు అనవసరంగా అంటే అది కాదట వాక్యం చెప్తానట. ఎందుకంటే బాబు అనవసరంగా మీరు సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని బోధ చేయడం పరిచర్య కాదండి. మనం ఒకరినొకరు ఎలా ఉండాలో తెలుసుకుంటే అది పరిచర్య చేయడం. మనం పరిచర్య ఏంటో అర్థమవుతుంది. రోమాపత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. రిసీవ్ వన్ అనదర్. ఇది మొట్టమొదటి సూత్రం. మనము పరిచర్య చేయడం ఏంటంటే రిసీవ్ వన్ అనదర్. రిసీవ్ చేసుకోవడం అంటే ఏంటి? చూడండి, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, మీరు ఇంట్లో కూర్చుంటారా? ఏం చేస్తారు? గబగబా డోర్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి కూర్చోబెడతా ఉంటారు. అది మర్యాద. రిసీవ్ వన్ అనదర్. మీరు సంఘానికి వచ్చినప్పుడల్లా మీ తోటి సహోదరుల్ని రిసీవ్ చేసుకోవాలా. అందుకనే భక్సింగ్ గారు ఏం పెట్టారంటే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి పెట్టారు. అంతకుముందు ఇదో నమస్కారం లాగా అయిపోయింది. నాకు ప్రైజ్ లాడ్ చెప్పలేదు. ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్ కాదు, సహోదరుడు నిన్ను కలుసుకోవడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇది రిసీవ్ చేసుకోవడం అంటే. నిన్ను నేను కలుసుకోవడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇది రిసీవ్ వన్ అనదర్ అంటే. మిగతా సంఘాల్లో లేదు ఇది. ఊరికే ఒకళ్ళు ఉంటే మొహం చాటేస్తూ ఉంటారు. ఇలా పడిన వాళ్ళు వస్తే మళ్ళీ వచ్చేది సంఘానికే. అదే వాక్యం వింటారు, అదే పాటలు పాడతారు, అదే ఆరాధన చేస్తారు, అదే బలం తీసుకుంటారు. కానీ దే డోంట్ రిసీవ్ వన్ అనదర్. ఒకళ్ళొకరు ఏమంటారు, అది చేర్చుకోరు. అబ్బాయి వాళ్ళు మనోళ్ళు కాదండి ఇది. ఎందుకంటే మానవ నైజం. అందుకనే పరిచర్య లేదు సంఘాల్లో. మన సంఘం అలా లేదులేండి. నేను మన సంఘాన్ని అంటున్నారేమో. మన సంఘం చాలా బాగుంది. మనం చేర్చుకోవడంలో కూడా చాలా ముందంజలో ఉన్నాం. కనుక పరిచర్యలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం ఒకరినొకరు చేర్చుకోవాలా. సంఘానికి ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, అందరూ వెళ్ళి మాట్లాడాలా. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్, ఏంటి, ఏ ఊరు, ఏంటి, మీరు అక్కడ ఏ సంఘానికి వెళ్ళేవారు, అక్కడ వాక్యం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ రిసీవ్ చేసుకొని మనం చేయాలి. చూడండి, కుశల ప్రశ్నలు అడుగుతారుగా. ఇంటికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని ఏం చేస్తారు? కుశల ప్రశ్నలు అడుగుతారు. ఎలా ఉన్నారు, ఏంటి, మీ దగ్గర అందరూ బాగున్నారా, ఇవన్నీ వాళ్ళకి ఏదైనా ఆతిథ్యం ఇస్తారు. కానీ మన సంఘానికి ఎవరైనా వస్తే వాళ్ళని పట్టించుకోకుండా మొహాలు ఎలా పెట్టుకుని ఈడవాడు కొత్తగా వచ్చాడు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? పరిచర్యలో భాగం అది. మనం అందరం పరిచారకులమే. పరిచర్యలో మొట్టమొదటి భాగం ఏంటంటే వీ షుడ్ రిసీవ్ వన్ అనదర్. కనుక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రోమాపత్రికలో 16వ అధ్యాయంలో వందనములు చెప్పుచున్నారు అని 14 సార్లు రాశాడు పౌలు గారు. ఏమండి, వందనములు చెప్పుచున్నారు అన్నిటికీ కంక్లూజన్లో ఏం చెప్పాడంటే 16వ అధ్యాయం 16వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని చదవండి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి. ఒకరికొకరు వందనములు అంటే గ్రీట్ వన్ అనదర్ విత్ హోలీ కిస్. మనం విష్ చేసినప్పుడు ఏంటి, 2 చేతులతో దండం పెడతా ఉంటాం, లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాం, లేకపోతే ఇలాగా ఏదో సలాం కొట్టినట్టు ఇలా చేస్తూ ఉంటాం. కానీ రిసీవ్ వన్ అనదర్ విత్ హోలీ కిస్ అన్నాడు. రాత్రి బైబిల్ స్టడీలో చెప్పాను కిస్ అంటే ఏంటో. చాలామంది కిస్ అనగానే అదేదో పెద్ద తప్పుడు మాటలాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అదొక అశ్లీల భావాన్ని తీసుకొచ్చేదానిలాగా అయిపోయింది. హోలీ కిస్ అంటే ఏంటంటే, చూడండి,
మనం ప్రేమించిన వాళ్ళని, అంటే చిన్నపిల్లల్ని తల్లి ఎంతో ప్రేమిస్తుంది. వాళ్ళు ఏం చేసినా సరే వెంటనే ఏం చేస్తుంది, తల్లి ముద్దు పెట్టుకుంటుంది. హోలీ కిస్ అది. అలాగే మనకి మన సహోదరుల్ని, మన సహోదరుల్ని, చిన్నపిల్లల్ని, వాళ్ళందరినీ కూడా మనం ఎత్తుకొని ఏం చేస్తాం, ముద్దు పెట్టుకుంటాం. అది హోలీ కిస్. కనుక మనం ఇతరులని రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళకి గ్రీట్ చేయడం ఎట్లా చేయాలంటే విత్ హోలీ కిస్. నేను ఒక పెద్ద సంస్థకి చర్చిలు చాలా బిల్డింగ్లు కట్టించాం మేము. అది పెద్ద సంస్థ. అది మళ్ళీ విడిపోయి 2-3 ముక్కలు అయిపోయి వాళ్ళందరూ కూడా వేరు వేరు సంఘాలు పెట్టుకుని అవి కూడా పెద్ద సంస్థలు అయిపోయాయి. వాళ్ళకి ఫారెన్ నుంచి బోల్డ్ ఫండ్ వచ్చేది. వాళ్ళు చాలా రిచ్గా ఉండేవారు. వాళ్ళకి ఎన్ని తరగని ఆస్తి సంపాదించేశారు. వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చింది. వాళ్ళందరూ ఒక్కోసారి కలుసుకునేవారు ఫంక్షన్స్లో కలుసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేసేవారంటే వాళ్ళు ముద్దులు పెట్టుకునేవారు. ఇప్పుడు అన్నదమ్ములు పెట్టుకునేవారు, వాళ్ళ వదిన గారులు పెట్టుకునేవారు, అందరూ కలుసుకోగానే. కానీ వాళ్ళ పత్రికలు ఉండే, వాళ్ళకి సొంత పత్రికలు, ఒకడికి మన్న అని, ఇంకొకటికి ఏదో అని అలా పత్రికలు ఉండే. ఇట్లోనేమో వాళ్ళ మీద అవతలడి మీద రాస్తూ ఉండేవారు వీళ్ళు చెడ్డగా. కలుసుకున్నప్పుడు మాత్రం పవిత్రమైన కిస్ పెట్టుకున్నట్టుగా కిస్ పెట్టుకునేవారు. నాకు ఆశ్చర్యం వేసేది, ఇంత పెద్దవాళ్ళు వీళ్ళు కిసులు పెట్టుకుంటారేట అనిపించేది. కానీ ఒకరికొకరు పడేది కాదు, కత్తులు దూసుకునేవారు. ఎందుకంటే ఈయనకి వచ్చేది ఫండ్ ఆళ్ళలాగేసుకున్నాడు, ఈయనకి వచ్చేది దొరన వాళ్ళలాగేసుకున్నాడు అని చెప్పేసి ఇదే గొడవలు. లేదా వీళ్ళ సంఘంలో ఉండే విశ్వాసంలో ఆళ్ళలాగేసుకున్నారని ఇవే ఎప్పుడు గొడవలు. అది పవిత్రమైన కిస్ కాదండి. మనం కిస్ పెట్టుకోకపోయినా వాళ్ళని హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకుంటే ప్రేమతో, అది మనం గ్రీట్ చేసినట్టు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు ఏం చేయాలండి, వందనములు చెప్పాలి. మనం హార్టీగా చెప్పాలి. అది పవిత్రమైన కిస్ అంటే. మనం పరిచర్య చేసే దానిలో భాగం ఏంటంటే మనం రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా మనం ఒకరినొకరు వందనాలు చెప్పాలి, గ్రీట్ చేయాలి. వచ్చినప్పుడు చాలామంది గ్రీట్ చేయరు, మొహం ఎలా పెట్టుకుని ఉంటారు. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, గ్రీట్ చేయడం అంటే పవిత్రమైన ముద్దు పెట్టుకోవడం ఏంటంటే సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు. చూడండి 27వ అధ్యాయం 6వ వచనంలో, మేలును కోరు స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కని ముద్దులు పెట్టినాడ. మేలు చేయు స్నేహితుడు గాయం చేయడం అంటే ఏంటి, కరెక్ట్ చేయడం. మేలు చేసి, ఇప్పుడు 2 స్నేహితులు ఉన్నారనుకోండి, ఒక స్నేహితుడు ఒకటికి మేలు చేయాలనుకున్నాడు అనుకోండి, వాడు చేసే తప్పులు నుంచి చూపిస్తూ ఉంటాడు, నువ్వు చేసేది తప్పురా అని చెప్పేసి. మేలు చేసేది అది. మన సహవాసంలో కూడా ఒకరొకరు కరెక్ట్ చేసుకోవాలి, అది కూడా ఉంది ఒకరినొకరు అన్న దానిలో. కానీ పైకి మాత్రం చాలా చక్కగా మాట్లాడుతా, చక్కగా రిసీవ్ చేసుకొని కౌగిలించుకొని వెనక్కి వెళ్ళినప్పుడు గోతులు తవ్వుతున్నారు అనుకోండి, వాళ్ళు మేలు చేసే స్నేహితులు ఎవరు, మేలు చేసే సహచరులు ఎవరు? పగవాడు అట్లా చేస్తాడు, మేలు చేసే స్నేహితుడు గాయం చేస్తాడు. పగవాడు ఏం చేస్తూ ఉంటాడండి, లెక్కలేనని ముద్దులు పెట్టండి, లెక్కలేనని ముద్దులు పెడతాడు. మనం సహవాసంలో పరిచర్యలో ఉన్నవాళ్ళు ఒకళ్ళొకళ్ళు కరెక్ట్ చేసుకోవాలా. అది మేలు చేయడం అంటే. మేలు చేయు సహోదరులాగా ఉండాలి. అర్థమైందండి? పగవాళ్ళలాగా ఉండకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అండి. ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు పంపేయండి బయటికి. చిన్నపిల్లలు మాట్లాడకుండా చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు కాక హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండుడి. ఇది అర్థమైందా అండి? దేవుడు మనకు ఎంతో స్వతంత్రం ఇచ్చాడు, లిబర్టీ. 5వ అధ్యాయం 1వ వచనంలోనే, క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఈ స్వతంత్రం మీకు అనుగ్రహించున్నాడు కనుక దాస్యం అనే కాడి కిందకి మరలా చిక్కు కొనకుడి అన్నాడు. మనం అంతకుముందు దాస్యంలో ఉన్నాం, పాపపు దాస్యం. దాస్యం అనేది ఏంటంటే స్లేవరీ అంటారు. దాస్యం ఇక్కడ స్వాతంత్రులు, దాసుడు అంటే మనకి మన తెలుగు భాషలో అయితే మనకి ఇండియాలో మనకి దాసత్వం లేదు కనుక తెలియదు, కనుక మనకి స్వాతంత్రం గురించి తెలియదు, దాసత్వం గురించి తెలియదు. ఇది రాసింది పౌలు గారు రోములో అప్పుడెప్పుడో
2000 సంవత్సరాల క్రితం రోమ్లో రాశారు ఇది. ఆ దినాల్లో దాసులు అనేవాళ్ళు ఉండేవారు. దాసులు అంటే స్లేవ్స్. వాళ్ళకి పేరు ఉండదు, ఏం ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను. ఆ దాసులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక జంతువులాగా ఉంటారు. వాళ్ళని వీధిలో పెట్టి అమ్ముతారు ఆ దాసుల్ని. మీరు బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి వాళ్ళని కొని తెచ్చుకోవచ్చు. ఇంట్లో వాడికి ఏ విధమైన సౌకర్యం ఇవ్వరు. వాళ్ళు వీళ్ళ మిగిలిపోయింది ఉంటే పడేస్తారు వాడికి. చూడండి, మన ఇంట్లో కుక్కని పిల్లిని ఇంకా చక్కగా పెంచుకుంటాం చాలా, కానీ దానికంటే హీనంగా పెంచుతారు. వాడు ఏ పని చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఏ అర్ధరాత్రి చెప్పినా వాడు వెళ్ళి చేయాల. ఒకవేళ యజమానుడు పైనుంచి ఉరికి చావరా అంటే చావాలా. అది అంత భయంకరమైనది. వాడికి ఏ విధమైన స్వాతంత్రం ఉండదు. వాడికి పేరు ఏంటంటే వాడి మొట్టు మీద ఒక ముద్ర వేస్తారు, కాల్చి, ఇనుప ఇదిని కాల్చి ఒక ముద్ర వేస్తారు. వాడు ఒకవేళ ఈ యజమాని పెట్టే బాధలు భరించలేక ఊర్లోకి పారిపోయాడు అనుకోండి, సైనికులు పట్టుకుంటారు. ఆడి మీద ముద్ర చూశారంటే ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. కావాలంటే ఫిలోమోన్ పత్రికలో ఒనేసిమ్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అలాగే దాసుడే, ఆయన స్లేవ్. ఆయన తీసుకెళ్ళి సైనికులు ఏం చేశారంటే జైల్లో పడేశారు పౌలు గారితో పాటు. లక్కీగా వాడు పౌలు గారితో పడ్డాడు కనుక నీ దాసత్వపు క్రయధనాన్ని నేను చెల్లిస్తానంటాడు పౌలు ఒనేసిమ్కి. ఆయన ఫిలోమోన్ అనే షావుకార్ గారి ఇంట్లో సేవకుడు. వీడికి ఏం చేస్తారంటే రాత్రుళ్ళు మెడకి ఒక కాడ తగిలించి, మెడకు రింగ్ ఉంటుంది వీడికి ఒక కాడ తగిలించి ఇంకొక దాసుండి దానికి తాళం వేస్తారు. ఈ కాడ వెనకాల దాన్ని దాస్యపు కాడి అంటారు. అంటే వాడికి ఏ విధమైన స్వాతంత్రం ఉండదు. ఒకవేళ వాడు స్వాతంత్రుడు అవ్వాలంటే మనము క్రీస్తునందు ఇప్పుడు చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును ఆ శరీర క్రియలకు హేతు చేసుకొనుక ప్రేమ కలిగిన వారే. చాలామంది స్వాతంత్రులు అయిపోయిన వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు చాలామంది రక్షణ వచ్చేసింది అనుకో, వచ్చేస్తే ఇంక నేను ఏమైనా చేయొచ్చు, నాకు లైసెన్స్ వచ్చేసింది అనుకుంటున్నాడు. రక్షణ ఎందుకంటే పోదనేసి, నేను ఏం చేసినా శరీర క్రియ తప్పదు అనేసి రక్షణ పొందాడు. అదొక ముద్ర. నేను బాప్తిసం తీసుకున్నానండి, అదొక ముద్ర. అందుకనే శరీర క్రియలు ఉంటారు. దీనికి విరుగుడుగా ఏం చెప్పారంటే పౌలు, ఒకరికొకడు దాసులై ఉండడి. ఇది ఒకరికొకడు దాసులై ఉండడం అంటే చూడండి, మనం ఎవరికి ఆన్సరబుల్? దేవునికి ఆన్సరబుల్. సంఘంలో మనం ఒకరికొకరు ఆన్సరబుల్. మనం ఒకరికొకరు స్లేవ్స్. మనకి స్వాతంత్రం లేదు. ఒకవేళ ఎవరైనా మనం శరీర క్రియలుగా ఉపయోగిస్తుంటే తోటి సహోదరుడు ఏం చేయాలా? కరెక్ట్ చేయాలా. నువ్వు చేసే తప్పు. అంతకుముందు యజమాని కరెక్ట్ చేసేవాడు. ఆడు ఏమన్నా తప్పు చేస్తే కొర్రా పెట్టి కొట్టేవాడు. కనుక మనం ఒకరికొకరు దాసులై ఉండాలి. నేను నీకు దాసుడిని, నీవు నాకు దాసుడివి. సుధీర్ అన్న మంచోడే, పర్లేదు, ఏం అనవసరం లేదని అనుకోవడానికి లేదు. మీరు ఎవరన్నా నాలో తప్పు కనుక్కుంటే వెంటనే వచ్చే నువ్వు చేసేది తప్పు అని చెప్పాలి. ఒకరికొకరు దాసులమై ఉండాలి. ఇది ఆయన అర్థం గలతీ పత్రికలో. మనం స్వాతంత్రం అయిపోయాం కదా, క్రీస్తు మనల్ని స్వాతంత్రం చేసి ఉన్నాడని చెప్పేసి నీ శరీరాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోనకూడదు. ఒకరికొకరు దాసులు. అందుకనే సంఘంలో పరిచర్యకి కొంతమందిని నియమిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఒకళ్ళొకరు కరెక్ట్ చేసుకోవడానికి. మేము బ్రదర్సంగా పరిచయం చేసే బ్రదర్సంగా కూడా సోమవారం కలుసుకున్నప్పుడు ఒకళ్ళొకరు కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. నేను బాసుని, ఆయన దాసుడు అని చెప్పి మాకేం ఉండదు. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను అడుగుతారు, నేను చెప్తాను. మరలా నేను ఎవరైనా తప్పు చేస్తే నేను అడుగుతాను. ఇది కనుక మనం అందరం చేసేది ఆయన మహిమార్థమై చేస్తున్నాం, మన కోసం కాదు. మాకు సంఘంలో పరిచయం చేసినందుకు ఎవరికి, ఆంటీ గారికి కానీ మాకు కానీ ఎవరికి ₹1 రాదు. మేము దేవుని పరిచర్య చేస్తున్నాం అనే నమ్మకంతో పరిచర్య చేస్తున్నాం. మనం ఇక్కడ పరిచర్య చేసే సహోదరులు సహోదరులు అందరూ కూడా వంటలు పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, బాత్రూములు కడిగే పరిచర్యలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఆశించి చేయటం లేదు. ఒకరికొకరు సహోదరులను ఎంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. కనుక ఒకరికొకడు దాసులై ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. మూడవది. ఇంకా 4వది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అండి. మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. బేర్ వన్ అనదర్. ఒకరినొకరు శరీరం కలిగించే ఐక్యతకి తేడా ఏంటండి?
శరీరం కలిగించే ఐక్యత అంటే మావోడు వీళ్ళందరూ ఒక చోటే కూర్చుంటూ ఉంటారు. నేను అందుకునే యూత్ మీటింగ్లప్పుడు వేటలపాలెం వాళ్ళను తోరంగ వాళ్ళు అందరూ ఒక చోట కూర్చోకండి అని మధ్యలో మా వాళ్ళని కూర్చోమని చెబుతాను. ఏంటంటే గ్రూపులు మా వాళ్ళు అని చెప్పేసి. అది ఆత్మ కలిగించే ఐక్యత కాదు. దేవుని యొక్క ఆత్మ కలిగించే ఐక్యత ఏంటంటే అందరూ నా వాళ్ళే, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇది శరీరం కలిగించే ఐక్యత అయితే అలా గ్రూపులుగా ఉంటారు. మనం ఆ బంధం చేత ఉంటే ఒకరినొకరు భరించగలం. వీళ్ళ పక్కన నేను కూర్చోకూడదండి అని చెప్పేసి ఉండదు, పడుకోడు. తర్వాత 5వది గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును ఒకరి భారాలు ఒకడు భరించాలంటే ఆయన భారాన్ని నువ్వు నెత్తి మీద వేసుకుని నడవమని కాదండి. అక్కడ దానికి విరుగుడు అక్కడ ఉన్న చూడండి. ఎవరైనా శోధింపబడినప్పుడు చదవండి. ఎవరైనా శోధింపబడుతున్నా ఉన్నారంటే మనం వాళ్ళ భారాన్ని మరి భరించాలి. శోధనలు అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో టెస్ట్లు వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎవరు ఇతరుల యొక్క భారాలను పంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుడు శ్రమలు అనేవి దేవుని ద్వారా వచ్చేవి. మీకు మంచి ఉదాహరణ బాగా అర్థం అవ్వాలంటే యోబు అనేనికి అనేకమైన శోధనలు వచ్చాయి. యోబు అనే ఆయనకి వచ్చిన శ్రమలు ఎంత భయంకరమైనవి అంటే అది ఎవరు ఊహించలేనివి. ఒకే దినాన్న ఆయన ఆస్తి అంతా పోయింది. ఒకే దినాన్న ఆయన 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. ఒకే దినాన్న అన్నీ పోయాయి. ఆయనకు ఆరోగ్యం కూడా పోయింది. ఒంటినిండా పుళ్ళు వచ్చేసాయి. ఒక గోని పట్ట వేసి కూర్చున్నాడు. పోనే మనశ్శాంతి ఉంటుందంటే ఒకరి భారాలు మోయడానికి రాలేదు. వాళ్ళు 3 స్నేహితులు వచ్చారు. బిల్దదు, జోఫరు, ఎలీఫజ్ అని 3 స్నేహితులు. వాళ్ళ యోబు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? పుండుకు కెలిగినట్టు కెలుగుతున్నారు. ఒక్కొక్కడు 3 ప్రసంగాలు చేశాడు. వాళ్ళ యోబు యొక్క భారాన్ని భరించలేదు. ఎంత మట్టుకి ఊరికే మాటలతో చెప్తా ఉన్నారు. నువ్వు ఏదో పాపం చేసి ఉంటావేమో, లేకపోతే ఇంతకుముందు ఏదైనా చేసి ఉంటావేమో, లేకపోతే దేవుని తృణీకరించావేమో, మంచి మాటలాగా అనిపిస్తూ ఉంటాయంటే అది భారం భరించే పద్ధతి కాదు. మనం ఏంటంటే వీ షుడ్ షేర్ దేర్ బర్డెన్. ప్రార్థన సహవాసం ఇవ్వాలా, ఆర్థికంగా ఒకవేళ సహాయం చేయవలసి వస్తే చెయ్యాలా, వాళ్ళ భారాలని భరించాలా. ఎవరు చెప్పుకోరు. అందుకని దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఏం చేశాడంటే లాస్ట్కి నా సేవకుడైన యోబు మాట్లాడిన 42వ అధ్యాయం ఉంటుంది. మీరందరూ మీ గురించి యోబు ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మీ భారాలను యోబు భరిస్తాడని చెప్పి యోబు చేత ప్రార్థన చేసి ఒక్కొక్కడు పట్టుకెళ్ళి ఇంతంత ఇవ్వండి అని చెప్పాడు యోబుకి దేవుడు. చివరిలో వాళ్ళ స్నేహితులు 3 ఏం చేశాడు? పనిష్మెంట్ వేసాడు. వాళ్ళకి ట్యాక్స్, వాళ్ళకి ఫైన్ వేసాడు దేవుడు. వెళ్ళి కట్టండి అని చెప్పేసి, యోబుకి కట్టండి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు అంతవరకు భారాలు భరించలేదు. చాలామంది భారం భరించడం అంటే ఇంటికి వెళ్ళి ఎవరైనా శోధనలో టెస్టుల్లో ఉంటే లేనిపోని అన్నీ చెప్తూ ఉంటారు, ఇంకా భయపెడతా ఉంటారు వాళ్ళని. దేవుణ్ణి ఇంకా భయంకరంగా చూపిస్తూ ఉంటారు. అవునమ్మా, ఇంక నేను కూడా చూశాను, అక్కడ ఇలాగే అయ్యిందని చెప్పేసి ఏవేవో చెప్తూ ఉంటారు. మీరు అలా కాదు, ఈ దగ్గర కాదు, ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ప్రార్థన చేస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. వాళ్ళ భారాలను ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. భారాలు వచ్చినప్పుడు మనం వాళ్ళతోటి భరించి వాళ్ళతో చక్కగా ప్రార్థన చేసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ ఉంటే చేసి వాళ్ళని శోధనలో పడకుండా మనం తప్పించే వాళ్ళగా ఉండాలి. ఈ భారాలు వచ్చినప్పుడు ఏంటంటే గబుక్కుని శోధనలో పడతా ఉంటారు. వాళ్ళని తప్పించే వాళ్ళుగా ఉండాలి. అది ఒకరినొకరు, అది పరిచర్య. మేము పరిచర్య చేస్తాం అంటే పరిచర్య అంటే ఇదే. ఇక్కడ సహోదరుల పరిచర్య, యవనస్తుల మధ్యలో పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, ఇవన్నీ ఏంటంటే నేర్చుకోవాల్సినవి ఇవే. మనం పరిచర్యలో చేసేవి ఒకరి భారముల ఒకరు భరించాలా. వాళ్ళకి ఒకవేళ ఏమైనా ట్రయల్స్లో ఉంటే, టెస్ట్లో ఉంటే వాళ్ళకి సహాయకారులుగా ఉండాలి. తర్వాత 6వది 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఒకరినొకరు ఆదరించి అన్ని 13వ అధ్యాయం అండి 15వ అధ్యాయం 36 నుంచి చదవండి. కొన్ని దినములు అయిన తర్వాత
ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి ఆ, ఆ, ఉమ్, ఉమ్. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడు ఎక్కి కుప్రకు వెళ్ళాను. చాలండి. బర్నబా మార్కును ఏర్పరచుకొని కుప్రకు వెళ్ళాను. బర్నబా అనే మాటకు అర్థం ఏంటంటే ఆదరణకర్త అని చెప్పేసి. బర్నబా అనే ఆయన ఆదరించేవాడు. పౌలు గారికి ఆదరించేది లేదు. పౌలు గారు అంతా సత్యం అంతే. పౌలు గారు అంతా ఎక్కడికక్కడ ఖండెం చేసేస్తాడు, ఎట్పండి అని చెప్పేసి. సంఘంలో కూడా కొన్నిసార్లు ఈ ఖండెం చేయడం అన్నది జరుగుతుంది. పెద్దలు నాన్నగారు అనేక మందిని ఖండం చేసి నువ్వు పనికిరావు పో అనేవారు. కానీ వాళ్ళు నిజంగా భక్తిపరులు అయితే మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆదరించాలి. బర్నబా ఏం చేశాడంటే ఆదరించాడు ఎవరిని? మార్కుని. లేకపోతే మార్కు అనే ఆయన మళ్ళా కనబడకపోను. మీకు మార్కు తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటాడు. నాకు అతను చాలా సహకారి, నాకు చాలా ఉపయోగపడేవాడు, మార్కుని వెంట పెట్టుకురమ్మని పౌలే రాస్తాడు మళ్ళా. అప్పుడు కనుక మార్కుని బర్నబా పట్టుకుని ఆదరించలేదనుకోండి, ఏమవును? మార్క్ అని ఆయన లేకపోను. 2వ తిమోతి పత్రిక చివరి అధ్యాయంలో ఏంటంటే పౌలు గారు మార్కు నాకు చాలా సహాయపడతాడు, మార్కుని వెంట పెట్టుకురమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు జైల్లో ఉన్నప్పుడు. అంటే ఏంటనమాట, మార్కు బర్నబా చేత ఆదరింపబడుట చేత దేవునిలో హత్తుకొని ఉన్నాడు కనుక ఒకరినొకడు ఆదరించుకోవడం ద్వారా ఆయనతో కూడా జీవింపజేయును అని ఉన్నది. చదవండి అక్కడ తెసలోనిక 5:11. ఆయనతో కూడా జీవింపజేయును అని మాట ఉన్నదండి అక్కడ. ఆయనతో కూడా జీవింపజేయును అన్నది అని చెప్తా ఉన్నాడు. ఏంటంటే మనం ఎవరో మృతి పొందడం ఇష్టం లేదు. అంటే ఆత్మీయంగా మనం డెడ్ అవ్వడం దేవునికి ఇష్టం లేదు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా లివింగ్ ఉండాలని చెప్పేసి, మనం జీవించే ఆత్మలాగా ఉండాలని చెప్పేసి. అది దేని ద్వారా వస్తుందంటే సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు సహోదరులు ఏం చేయాలంటే ఒకరినొకరు ఆదరించి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగు చేయాలి వాళ్ళకి. ఆత్మీయ క్షేమాభివృద్ధి అంతేగాని ఫిజికల్ క్షేమాభివృద్ధి కాదండి. ఎవరు ఫిజికల్ క్షేమాభివృద్ధి ఎవరు కలుగు చేయలేరు, దేవుడే కలుగు చేయగలడు. ఆత్మీయంగా మనం క్షేమాభివృద్ధి కలుగు చేయగలం. ఇంకా 7వదిగా రోమాపత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. ఆ 15:14 అండి. మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులు. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా. అది ఎందుకట? సమస్త జ్ఞాన సంపూర్ణులు అంటున్నాడు. సహోదరులారా అంటే ఏంటనమాట, మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడానికి ఎందుకు ఉపయోగించాలి? బుద్ధి చెప్పుకోవడం ప్రతిదానికి బుద్ధి లేదా అనడానికి కాదండి. అది దేవుని యొక్క జ్ఞానం సంపూర్ణత పొందడానికి. దేవుని యొక్క జ్ఞానం అందరిలో ఉండదు. చాలామంది, మేము మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాం. ఆమె దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరగకుండా ఏదేదో అనుకుని రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. వెళ్ళి మేము అందరం కలిసి ఇది నుంచి సంబంధంగా ఆమెకు ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలని బుద్ధి చెప్పాం. చాలామంది ఏంటంటే తాము చదివిన ఆత్మీయ జ్ఞానం లేకపోవడం వల్ల చదివిన వాక్యంలో కొంత భాగమే పట్టుకుని ఇది ఇలా ఉన్నది కదండి, ఇలా ఉందని వాదిస్తూ ఉంటారు. అది బుద్ధి లేకపోవడం. బుద్ధి అంటే ఏంటంటే ఆత్మీయ జ్ఞానం లేకపోవడం వల్ల. కనుక మనం ఆత్మీయ జ్ఞానం కలిగించాలంటే వాక్యం ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అంతేగాని నీకు బుద్ధి లేదా అని చెప్పేసి వాళ్ళ సొంత విషయాల్లో అట్లలో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన పని నీకు లేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ విషయాలన్నింటికి బుద్ధి చెప్తా. వాక్యంలో ఉంది కదండి బుద్ధి చెప్పమని బుద్ధి చెప్తున్నాను కాదు. వాక్య ప్రకారం వాళ్ళు
దేవుని వాక్యానికి వేరుగా వాళ్ళు జీవిస్తూ ఉండి అదే వాక్యం నమ్ముతా, అదే సత్యం నమ్ముతూ ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను మా స్నేహితుడు ఉన్నాడు ఒక అబ్బాయి, ఒక అతను వాక్యంలో ఈ సగం చదివి నన్ను అడుగుతూ ఉంటాడు డీటెయిల్స్. ఒరే అది కాదురా అని చెప్పేసి నేను ఇలా చెప్తూ ఉంటాను. ఎందుకంటే వాక్య జ్ఞానం అందరికీ ఉండదు, బోధలకు అన్ని చోట్ల ఉండవు సరిగ్గాను, ఏవేవో ఉదిచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి అనుకూలమైనవి. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపండి అంటే 5 కొట్టేస్తారు. మత్తయి సువార్త 6:33లో 5 కొట్టేసి కింద ఇవన్నీ మీకు అనుగ్రహించబడి అన్నదే చెప్తాడు పాస్టర్. దేవుడు వాగ్దానం చేశాడు కదా ఇవన్నీ మనకి ఇచ్చేస్తాడని అనేసి చెప్తూ ఉంటారు. ఇది హాఫ్ బోధలు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేకుండా ఉంటారు. మనం వాక్య ప్రకారం బుద్ధి చెప్పే వాళ్ళంగా ఉండాల. అప్పుడు దేవుని జ్ఞాన సంపూర్ణత అనేది అందరికీ వస్తుంది. దేవుని యొక్క జ్ఞాన సంపూర్ణత ఏంటంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడో పాపం విషయంలో అంత స్ట్రిక్ట్ అయిన. పాపం విషయం మనం హెచ్చరించాలి, ఒకళ్ళని బుద్ధి చెప్పాలి. పాపం అంటే అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే విచారం చేయడం, ఇతరులను తిట్టడం, దూషించడం అయ్యి అనుకుంటూ ఉంటారు. అయ్యి కాదు పాపాలు. ఆశపడడం కూడా పాపమే. అందరికీ ఆశ అన్నది చావదు. చాలామందికి ఎంత విశ్వాసంలోకి వచ్చేసినా సరే ఆశ, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది ఇది కావాలనేసి ఆశపడడం కూడా పాపమే. చూడండి, ఆత్మ ఫలాల్లో చివరిది ఆశా నిగ్రహం అని ఉంది. మన ఆత్మ ఫలించాలంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. దేని గురించి ఆశించకూడదు. చాలామందికి అది ఉంటే బాగుండు, ఎంత విశ్వాసులైనా సరే అది ఉంటే బాగుండు. కొంతమంది కార్ల పిచ్చి, కొంతమందికి బట్టల పిచ్చి, కొంతమందికి బంగారం పిచ్చి, ఆశ. వాళ్ళకి బుద్ధి చెప్పాల. ఇట్లా అన్నిటికంటే దేవుని జ్ఞాన సంపూర్ణత గొప్పదే అని బుద్ధి చెప్పే వాళ్ళంగా ఉండాలి. తర్వాత 8వది ఎఫెసీ పత్రిక 5:21. క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడు. క్రీస్తునందలి భయముతో అంటే వీ షుడ్ ఒబే వన్ అనదర్, ఒకరికొకరు లోబడి. అంతేగాని నేను పెద్దోడిని నాకు ఇది తీసుకురా నువ్వు ఇది చెయ్యి అని ఒకళ్ళొకరు మనం కమాండ్ చేయడానికి కాదు. మన అందరం ఎవరికి దాసులం? క్రీస్తు దాసులం. అందుకని ఆ భయంతో ఒకరికొకరు లోబడి ఉండాల. ఇది 8వది. 9వది ఐడెంటిఫై విత్ వన్ అనదర్. చూడండి, 1 కొరింథీ పత్రిక 19-23 వచనాల్లో ఈ ఒకరితో ఒకరు ఎలాగ ఐడెంటిఫై అవ్వాలన్నది చెప్తా ఉంటాడు. మనం యూదులకు యూదులుగాను చదవండి, 19-23 వరకు చదివేయండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. నేను అందరి విషయమును స్వతంత్రునై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నేను దాసునిగా చేసి. ఐడెంటిఫికేషన్ విత్ అదర్స్ ఏంటంటే అందరికీ నేను సంపాదించుకోవడానికి నేను దాసుడిలాగా అవుతానంటాడు. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడిని కాను కానీ అయినను బలహీనులకు బలహీనుండైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను స్వార్థలో వారితో పాలువాడినట్టుకై దాని కొరకే సంవత్సరం. ఇదంతా కలిపి ఏంటంటే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఒకరితో ఒకరు గుర్తింపు కలిగి ఉండుడి. మనము వాళ్ళు చేసేది చేయాలని కాదు. ఇప్పుడు చూడండి, హిందువులు ఉంటారు పక్కన, మీ ఇంటి పక్కన విగ్రహారాధికులు ఉంటారు. వాళ్ళతోటి వాదన చేయకూడదు, మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని ఊరికే ఫైటింగ్లు చేయడానికి కాదు. యూ షుడ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. మా అమ్మ చేసేది చిన్నప్పుడు ఏంటంటే మన దేవుడు ఎంత గొప్పడో మన క్రియల ద్వారా మనం చేసే పనుల ద్వారా చెప్పేవాళ్ళంగా ఉండాలి. అలా కాకుండా వీళ్ళు చాలామంది తెలుగు తక్కువ క్రైస్తవులు వాళ్ళు ఇచ్చిన పూజలు ఈ ప్రసాదాలు అవి తీసుకోరు, మేము తినమని వీళ్ళు ఇస్తారు. మళ్ళా లేదంటే ఇంకో వాళ్ళలాగా ఐడెంటిఫై అయిపోతారు.
వాళ్ళు ఎదురులు చూసినా లేకపోతే ఏదేదో ముహూర్తాలు పెట్టుకున్నా ఇవన్నీ చేసి వాళ్ళలాగా మారిపోతూ ఉంటారు. అంటే వాళ్ళలాగా ఐడెంటిఫై అయిపోతూ ఉంటారు. నీ ఐడెంటిఫికేషన్ మార్చుకోవద్దు. నీ ఐడెంటిఫికేషన్ నువ్వే ఉంచుకుని వాళ్ళని మార్చడానికి నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క విశ్వాసం ద్వారా ఇతరులే సంపాదించుకో. అందుకనే పౌలు అని చెప్తా ఉన్నాను, నేను యూదుల మధ్యలో ఉంటే యూదుల్లాగా ఉంటాను. మన యూదుల మధ్యలో ఉంటే యూదుల్లాగే ఉండాలా. కానీ అవన్నీ మనం పాటించుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నట్టుగానే ఉన్నాడట, ధర్మశాస్త్రం లేని వాళ్ళకి ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాడు. మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇతరులతోటి. ఐడెంటిఫై విత్ వన్ అనదర్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రిస్టియన్స్ అందరూ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. అందుకని వాళ్ళందరికీ మనమే కోపం. ముస్లింలకి కోపమే, హిందువులకి కోపమే. మన దేశంలో వాళ్ళిద్దరే ఉన్నారు కనుక మనకు ప్రమాదం లేదు. ఇంకా మిగతా మతాలు ఉంటే వాళ్ళతో గొప్ప. ఎందుకంటే వీళ్ళ దేవుడు గొప్ప ఏంటో వీళ్ళ ద్వారా చూపించరు. వీళ్ళ నోటి ద్వారా కాదు, నీ ద్వారా. అందుకని ఇందాక పాట పాడాం కదా, మనం లోకానికి ఉప్పై ఉన్నాం, లోకానికి వెలుగై ఉన్నాం. కొండ మీద ఉండే వెలుగట అది మరుగై ఉండదు, అందరికి కనబడుతూ ఉంటుంది. నీ వెలుగు అందరికీ ప్రకాశింపజేయాలి. దాన్ని బట్టి పరలోకమందు ఉన్న దేవుని మహిమపరచబడుతుంది. యేసుప్రభు చెప్పిన మాట ఇది. మత్తయి సువార్త 5:16 ఏం చెప్పాడు? లోకస్తులు మిమ్మల్ని చూసి మీ సత్క్రియలు చూసి పరలోకమందు ఉన్న దేవుణ్ణి మహిమపరచినట్లు వారి ఎదుట మీ క్రియలు ప్రకాశించాలి. క్రైస్తవులందరూ ఫెయిల్యూర్ ఇదే. వాళ్ళ క్రియలు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు వాళ్ళని. యూదుల మధ్యలో మనం అందరం అన్యుల మధ్యలోనే ఉన్నాం. పాస్టర్లు చర్చిలు పెట్టిన వాళ్ళు కూడా పోటీకి వాళ్ళ పక్కన ఎవరో గుడి దగ్గర ఆడు గట్టిగా సౌండ్ పెట్టాడు, వీడు ఇంకా గట్టిగా సౌండ్ పెడతాడు, దెబ్బలాట్లు, పోలీసులు రావడాలు. వీళ్ళకైనా సాక్ష్యం ఉందంటే ఉండదు. దూరంలో మాకు చర్చ్ ఉంది, ఆ ఎదురుకుండా ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఒకటే చర్చ్ ఉండేది. ఈ అన్నదమ్ములు ఇద్దరు రోడ్డు మీద వచ్చి కొట్టుకున్నారు, చర్చి నాదంటే నాదని. సంఘస్థులు వచ్చి వాళ్ళకి తీర్పు తీర్చారట. సంఘాన్ని 2 ముక్కలు చేసి మధ్యలో గోడ కట్టేసి చర్చిలో ఇటొకడు ఆరాధన అటొకడు ఆరాధన. కొంతకాలం ఇద్దరు ఒకేసారి చేసేవారు. పోలీసులు వచ్చి ఈడ అయిన తర్వాత నువ్వు చేసుకోరా అబ్బాయి అని చెప్పారు. ఇది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మాదిరి లేదు. మన సంఘం ఎదురుకుండానే ఉంటుంది అది. మనం వీ షుడ్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ అదర్స్. మనం ఎవరి మధ్యలో ఉన్నాం? మనం అన్యుల మధ్యలో ఉన్నాం. ఇవన్నీ మానేసి ఇప్పుడు క్రైస్తవులు పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే ఏది చేయకూడదో అది చేస్తూ ఉన్నారండి. అది కూడా ఉంది బైబిల్ గ్రంథంలో చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే 12వ అధ్యాయం 15వ వచనంలో ఇస్తాడు దీన్ని. రోమాపత్రిక ఐడెంటిఫికేషన్ విత్ అదర్స్. రోమా 12:15 చదువమ్మా. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. మనం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళలాగే ఉండాల. వాళ్ళకి మంచి సంతోషం కలిగింది అనుకోండి, వాళ్ళ సంతోషంలో మనం పాలు పంచుకోవాలి. పాలు పంచుకోవడం మానేసి అబ్బాయి వీళ్ళకి ఇది వచ్చిందా అనేసి మనం ఏం చేస్తూ ఉంటాం? ఈర్ష్యపడతా ఉంటాం. లేదంటే వాళ్ళు దుఃఖపడతా ఉన్నాను అనుకోండి, భలే అయింది అనుకుంటూ ఉంటాం. అది కాదు. మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే వాళ్ళ దుఃఖాల్లో, వాళ్ళ సుఖాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ అన్నింటిలో కూడా వీ షుడ్ షేర్. అది పరిచర్య అంటే. ఒకవేళ ఇది చేయకపోతే ఇప్పుడు ఈ దినాల్లో సంఘాల్లో జరిగేది ఏంటంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ముగించేస్తానండి, ఇంకా అయిపోయింది. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన యెడల ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించదరు. ఇది పరిచర్య లేకపోవడం ఏంటంటే ఒకరినొకడు ఖర్చుకొని, ఈ దినాల్లో సంఘాలన్నింటిలో జరిగేది ఇదే. ఒకరినొకడు ఖర్చుకొని భక్షించేస్తున్నారు. డీఓవరింగ్. సాతానుడు డీఓవర్ చేయాలా, కానీ ఇక్కడ విశ్వాసులే డీఓవర్ చేస్తున్నారు. ఒకళ్ళొకడు భక్షించుకొని ఖర్చుకొని. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. ఏ సంఘానికి వెళ్ళినా ఇదే గొడవ. మొన్ననే హెబ్రోన్ 2 కలిసిపోయి అన్నారు. ఒకరి ముఖంలో కూడా నెత్తురు చుక్కలేదు, కానీ కలిసిపోయారు అన్నారు. కలిసి ఆరాధన చేస్తున్నాం అంటున్నారు. వీళ్ళిద్దరి మీదను ఇంకోడెవడో హెబ్రోన్లో వాడే ప్రసంగం చేస్తున్నాడు, అది కూడా యూట్యూబ్లో పెట్టాడు. వీళ్ళు కలిసిపోయారు కానీ అంతకాలం ఉంటుంది చూస్తామని చెప్పేసి ఆడు చెప్తున్నాడు అక్కడ. వీళ్ళందరూ చేసేది ఎవరి సేవ, ఎవరి పరిచర్య? దేవుని పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమార్థంగా చేయాల. ఈ మానేసి ఒకడొకడు ఖర్చుకొని భక్షించేస్తూ ఉంటున్నారు. వీడి సంఘాన్ని ఎలాగైనా పాడు చేసేయాలా, లేకపోతే ఇది ఏదో చేసేయాలని చెప్పేసి. అది చాలా తప్పు. మనం పరిచర్య చేసేవాళ్ళం ఏంటంటే ఒకరికొకరు మనం
హెచ్చించుకునే వాళ్ళగా ఒకళ్ళొక ఆదరించుకునే 9 విషయాలు చెప్పాను నేను. ఈ 9 మనం పాటిస్తే నిజమైన పరిచర్య చేసేవాళ్ళం, మనందరం పరిచారకులం. అందుకనే బైబిల్ గ్రంథంలో పరిచారకులు ఉన్నారండి. అకులా ప్రిస్కిల్లా అనేవాళ్ళు ఉన్నారు. అకులా వాళ్ళు కాందిసీకులు చూడండి, ఎక్కడి నుంచో వస్తే వాళ్ళందరినీ పంపించేస్తే వచ్చిన వాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక దేశం నుంచి పంపించేశారనుకోండి వాళ్ళని, వాళ్ళు కాందిసీకుల్లాగా వస్తారు. చూడండి ఆ అపొస్తలుల కార్యాలు మొదటి 2 వచనాలు చదవండి. ఒక్కళ్ళు చదవండి బాబు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుకొని యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి వీళ్ళు రోము నుంచి పంపించేశాడు. ఇటలీ దేశంలో రోము నుంచి ఎవరు? ఆ చక్రవర్తి గారు క్లౌదియా చక్రవర్తి వీళ్ళు పంపిస్తే పాపం వాళ్ళు అక్కడ ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చారు. వాళ్ళు పాపం ఫిలిప్పీలో కూడా వీళ్ళందరూ ఈ కాందిసీకులందరికీ ఊరవతల చిన్న కాలనీ ఉండేది. అక్కడ పేదోళ్ళు అందరూ ఉండేవారు అనమాట. వీళ్ళు డేరాలు కుట్టుకునే ఇదనమాట. వాళ్ళు కానీ విశ్వాసం కలిగిన వాళ్ళు పౌలును కనుగొన్నారు. వాళ్ళ ఆత్మీయమైన సహోదరుణ్ణి కనుగొన్నారు. అందుకనే వీళ్ళకి ఆత్మీయంగా ఎంత మేలు జరిగిందంటే చూడండి, 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. చాలు ఫస్ట్దే చదవండి. 18 మొదట్లో ఏమనుంది? పౌలు ఇంకను కొన్ని దినములు అక్కడ ఉండిన తర్వాత వాళ్ళ దగ్గర పౌలు కొద్ది దినాలు ఉన్నాడట. తర్వాత ఏమన్నదంటే చూడండి 26వ వచనం. ప్రిస్కిల్లయు అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును ఇక్కడ ఏమైందంటే అలెగ్జాంద్రియా నుంచి ఒక ఆయన వచ్చాడు, అపోల్లో అని. ఈ అపోల్లో అని ఆయనకి బైబిల్ స్టడీ బాగా వచ్చు. ఆయన ఓల్డ్ టెస్టమెంట్లో ఉండే లేఖనాలు, ప్రవక్తల గ్రంథాలు అన్నింటిని గురించిన వివరణాలు చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. కానీ క్రీస్తు మార్గం తెలియదు వాళ్ళకి, రక్షణ మార్గం తెలియదు. యేసుప్రభులు అయితే రక్షణ లేదు కదా, అందుకని యేసుప్రభు గురించే తెలియదు ఆయనకి. ఈ అకులా ప్రిస్కిల్లా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? పౌలు దగ్గర నేర్చుకున్నారు. వీళ్ళు యాక్చువల్గా అయితే ఈ దినాల్లో క్రైస్తవులు ఏం చేస్తారు? అపోల్లోతోటి వాదన పెట్టుకుంటారు. అలా ఉందంటే ఇలా జరిగింది అలాగ అనేసి ఈ బైబిల్ వాదనలు ఎక్కువైపోతాయి. కానీ వీళ్ళు చేర్చుకొని క్రీస్తు మార్గమును విశదపరిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. యేసుప్రభు మార్గం ఏంటో వాళ్ళకి అపోల్లో ఆయన. తర్వాత అపోల్లో కూడా సంఘంలో ఒక మంచి బోధకుడిలాగా తయారయ్యాడు. అకులా ప్రిస్కిల్లా చేసింది అది పరిచర్య. మనం క్రీస్తు మార్గాన్ని బోధించే వాళ్ళగా ఉండాలి. కొంతమందికి కొన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించే శక్తి ఉండదు. ఇట్లాంటి వాళ్ళు ఏమయ్యారంటే రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. పౌలుకి జత పనివారు అయిపోయారండి. పౌలు గారికి జత పనివారు అంటే మా కోవర్కర్స్ ఆఫ్ పాల్. అకులా ప్రిస్కిల్లా అనేవాళ్ళు పౌలుకి కోవర్కర్స్ అయిపోయారు. ఎందుకంటే పరిచర్య నమ్మకంగా చేశారు. వాళ్ళు యేసు ప్రభు చూపించిన మార్గంలో పరిచర్య చేశారు. అలాగే అదే అధ్యాయంలో 16వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాల్లో లూదియా అని ఒక ఆమె ఉంటుంది చూడండి, 14-15 వచనాల్లో. అప్పుడు లూదియా అని ఒక దైవభక్తి గల ఊదారంగు పొడిని ప్రభు ఆమె హృదయం తెరిచను కనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్షించును. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు నేను ప్రభువు కలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకను. ఈ లూదియా అనే ఆమె చాలా రిచ్ పర్సన్. ఆమె ఊదా రంగు పొడి అమ్మేది. ఊదా రంగు పొడి అంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే డైయింగ్ వచ్చేసింది బట్టలకు, రకరకాల రంగులు, ఎర్ర రంగు, నల్ల రంగు, పచ్చ రంగు, అన్ని రంగులు వేస్తున్నారు. ఆ దినాల్లో రంగులు ఉండేవి కాదు. ఉన్నితో బట్టలు అల్లితే దానికి బాగా రిచ్ పీపుల్ ఏంటంటే ఈ ఊదా రంగు వేసుకునేవారు. ఊదా రంగు అందుకునే రాజులందరూ ఊదా రంగు వస్త్రాలు ధరించేవారు. పర్పుల్ కలర్ అంటారు. అది ఒక చేప కడుపులో ఉండే ఒక గ్రంథి ద్వారా తీసుకొచ్చి తయారు చేస్తారు ఆ ఊదా రంగు పొడిని.
అది చాలా కాస్ట్లీ. దాని బిజినెస్ అంటే కూడా ఈ లూధియానా అది. ఆవిడ చాలా ఈ బీచ్లోనే ఆవిడకి పెద్ద షాప్ ఉంది. పౌలు అక్కడ బోధ చేస్తుంటే ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. తెరిస్తే ఆమె పరిచర్య ఏంటండి, దేవుని యొక్క సేవకులను గుర్తించి వెళ్ళి, అయ్యగారు నేను అడిగిన మాట బాగుందండి, ప్రభువునందు నేను విశ్వాసము గలదానినని మీరు ఎంచితే. ఆమె ఎంత చక్కగా అడిగింది, నాకు విశ్వాసం ఉందని మీరు ఒప్పుకుంటే మా ఇంటికి వచ్చి భోంచేయండి, మా ఇంట్లో ఉండండి అని. ఆవిడ పరిచర్య అది. అంటే ఆమె విశ్వాసం ద్వారా దేవుని ప్రజలను చేర్చుకున్నది. మనం అలా చేర్చుకోం. మనం ఏం చేస్తూ ఉంటాం, ఎవరు గొప్పవాళ్ళు అయితే వాళ్ళని పిలుస్తాం భోజనానికి. పౌలు ఈ శీల గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు బహుపేదలు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళు పాపం పుట్టినా కూడా ఎదిరించలేరు. అదే అధ్యాయంలో కనబడుతుంది మనకు. ఆ ఊరోళ్ళు అన్యాయంగా కొట్టినా తీసుకెళ్ళి జైల్లో పడేసిన వాళ్ళు ఏం చేయలేరు. అలాంటిది ఆమె వచ్చి, నేను విశ్వాసం కలదానని మీకు అనిపిస్తే, ఇంత గొప్ప ఆవిడ, రిచ్ పర్సన్ ఆవిడ, మా ఇంటికి వచ్చి ఇది పరిచర్యే, దేవుని యొక్క సేవకుల్ని. ఇంకా చివరిగా ఇప్పుడు మన సబ్జెక్ట్ కేంక్రేయాలో ఉన్న ఫీబే అని సంఘ పరిచారకురాలు. ఈమెకు మరి ఎవరు ఉన్నారో తెలియదు, ఏమి రాయబడలేదు. ఈమె ఒంటరి. పౌలు ఈమెను ఎంత నమ్మకంగా ఎంచాడంటే, ఈ ఫీబే అనే ఆమెను రోమా సంఘానికి పత్రిక పంపడానికి ఈమెను వాడుకున్నాడు. ఆ దినాల్లో ఈయన రోమా పత్రిక, ఈ పత్రికకి ఆయన ఏం చేశాడంటే, ఈమెను సంఘానికి ఇది ఇచ్చిరమ్మాయి అని చెప్పేసి, ఆమె చూడండి, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచరాలకు ఫీబే అని మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ కావాల్సిన ఏదైనా ఉండేలా సహాయం చేయాలని ఆమె గురించి మీకు సిఫార్సు చేయొచ్చు. ఈయన రికమెండేషన్ లెటర్ కూడా పంపాడు రోమా పత్రిక పంపడంతో పాటు. అంటే ఈమె నమ్మకమైన పరిచారకురాలు. మనం పరిచర్య చేసేటప్పుడు నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకత్వం ఎవరు గుర్తించారు? పౌలు గుర్తించారు. పౌలు దగ్గర చాలామంది ఉంటారుగా ఆ రోజుల్లో. ఎవరినో ఒకరు తిమోతికి ఇచ్చి పంపించవచ్చు, రోమా పత్రికను వెళ్ళి ఇచ్చిరమ్మని రోమా సంఘానికి. ఆ రోజుల్లో ప్రయాణం చేయడం అంటే ఈ రోజుల్లో అయితే చక్కగా ఫ్లైట్లోనో లేకపోతే ఎందులోనో వెళ్తారు. వీళ్ళు ఓడలు పట్టుకుని, ఓడలంటే అవి ఈ రోజుల్లో ఉండే ఓడలంటే కాదు, ఎప్పుడు తుఫాన్ వస్తే ఏమవుతుందో తెలియదు. పౌలు చాలాసార్లు ఓడ పగిలి సముద్రంలో ఉన్నాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఒక స్త్రీని పౌలు పంపించాడు, ఆమె నమ్మకమైన పరిచారకురాలు అనేసి. లెటర్ పట్టుకెళ్ళి ఇచ్చేయడం అంటే అక్కడ అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఎన్నో ఎదిరింపులు వస్తాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. ఈమె గూఢాచార్యాన్ని అనుకోవచ్చు. ఎందుకంటే రోమా అనేది క్యాపిటల్లో ఉంది, సంఘం క్యాపిటల్లో ఉందండి ఇటలీకి. ఆ రోజుల్లో రోమ్ అన్నది చాలా నాగరికత కాల పట్టణం కనుక ఈమె పరిచారకురాలు అని చెప్పేసి ఈమెకు పౌలు టైటిల్ ఇస్తున్నాడు. పరిచారకురాలు అంటే అక్కడ ఆయన పౌలు వాడిన పదం ఏంటంటే డైకనోస్ అన్న పదాన్ని వాడాడు. డైకనోస్ అంటే డీకన్. డీకన్ యొక్క స్త్రీలింగం డైకనోస్ అంటే ఏంటనమాట, సంఘంలో డీకన్సే ఉంటారు. డీకన్స్ అంటే పెద్దలని అంటారు తెలుగులో. కానీ డైకనోస్ అంటే ఈమె కూడా పెద్దల యొక్క ఆధిక్యత కలిగిన ఆవిడ. ఈ ఫీబీ అనే ఆవిడ పెద్దలకు ఎంత ఆధిక్యత ఉందో సంఘంలో ఈమెకు కూడా ఆధిక్యత ఇచ్చాడు. ఈమెను పరిచారకురాలు అంటే డైకనోస్ అన్నాడు ఆయన. కనుక పరిచర్య చేయడం, దేవుని యొక్క పరిచర్య చేయడం సంఘంలో అది ఎంతో ఉన్నతమైన పరిచర్య. అట్లాంటి పరిచర్యను అప్పగించాడు. ఇంకా చెప్తే నన్ను కొడతారు, టైం అయిపోయింది. కనుక ఇప్పుడు మనం పరిచర్య ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆంటీ గారు చాన్నాళ్ళ బట్టి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. ఆమె అంతకుముందు మన సంఘం కాదు, ఆమె ఇంతకుముందు ఒక మిషన్ చర్చ్లో ఉండేవారు అక్కడ. కానీ ఒకసారి ఆంటీయే చెప్తారులేండి తర్వాత, ఆమె ఇక్కడ వెళ్తుంటే ఒక పాక కనిపించిందంట ఆవిడకి రోడ్డు పక్కన. పాపం దేవుని సంఘం బోర్డు ఉన్నది, కానీ పాపం వీళ్ళు ఎంత పేదోళ్ళో, అది పాక ఉంది. దేవుడి వీళ్ళకి అందరికీ మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి, వీళ్ళకి పాక ఉన్నది, బిల్డింగ్ ఇస్తే బాగుండని చాలా బాధపడ్డారట. బాధపడి ప్రార్థన చేశారు. కొన్నాళ్ళకి దేవుడే ఆవిడని ఇక్కడ నడిపించారు. పాకలో ఉన్న దేవుని యొక్క సన్నిధి ఉన్నది.
ఆ పాక ఇప్పుడు పెద్ద బిల్డింగ్ అయ్యి ఎన్నో బిల్డింగ్లు అయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా అలాగే వచ్చింది. ఇవన్నీ కూడా సంఘం నుండే పరిశుద్ధులు పరిచారకులు చేసిన ప్రార్థనల వల్ల సంఘం విస్తరించింది. ఇది ఏ మనిషి యొక్క శక్తి కాదు, ఏ మనిషి యొక్క జ్ఞానం కాదు, ఏ మనిషి యొక్క బలం కాదు. ఇది దేవుని పరిచారకులు నమ్మకం కలిగిన వాళ్ళు కలిసి చేసిన పరిచర్య యొక్క ఫలితం. కనుక అట్టి పరిచారకులను ఇంకా అనేక మందిని రాబోయే దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు నడిపించును గాక. దయచేసి మా మనసుని మంచిగా తెలిసి సహోదరి వాక్యం పెట్టి పరిచయం పెట్టి ప్రార్థన. సహాయం చేసినందుకు వందనాలు. వాటి పరిచయంలో మీ ప్రేమకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవానికి దాస్తానండి కమలాంటి గారిని జ్ఞాపకం చేసుకుని ఉద్యోగ బాధ్యతలతో మరి ఎంతకాలం ప్రభా మరి 3 సంవత్సరాలు దాస్తాను మాకు వచ్చిన స్త్రీలు వచ్చిన చిన్న స్కూల్ పెట్టిన కూడా రాష్ట్రాలు పరిచయం చేశారు. అందుబట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో పనులు జీవితంలో వాటన్నిటి నుంచి కూడా మీకు వినిపించి ఆదరించి దేవాన్ని దాసులకు మాతో పరిచయం చేసిన మీ ప్రేమకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్త్రీ అతన్ని ఏ విధంగా ఆయన ఆ ఇంటి పైన ప్రభావ కనిపెట్టి ఆయన ఏ విధంగా అదే విధంగా ప్రభావం ఎంతో పరిచయం చేసిన ఎంతో నమ్మకంగా పరిచయం చేశాను. స్త్రీల మధ్యన ప్రభావ ఇలా ఉండాలి, ప్రయాణం రావాలి, ఇలా ప్రార్థించాలి, ఎన్నో ఆత్మీయమైన సత్యాలు ఈ దాసుల ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం కూడా. దేవా మీ వందనాలు, సముద్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా మరి ఆ విధంగా ఆత్మ బట్టి దేవా మరి కుమారులు కూడా మన ఇంటికి ఉండాలని ఆలోచన కలిగిన వారు దేవా తీసుకుని వెళ్తున్నారు. ఈ దాసులకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా మరి సంఘాన్ని ఇష్టపడి ఎలాగో ఇష్టం లేదు అనిచిందో వస్తున్నాను. దేవా ఒంటరిగా ఉండి పెట్టడం మరి బిడ్డకి ఇష్టం లేక ప్రభుత్వం తీసుకుని వెళ్తా ఉన్నారు. కనుక మీకు ఎన్నో వందనాలు. జీవితంలో భవిష్యత్తులో ఆమె చేసిన పరిచయం అందరిని బట్టి ఉపయోగపడుతున్నా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు కూడా నీ సన్నిధి మాతో ఉంచారు. నీ దాసులను అపేక్షించుకుని ఆత్మపూర్లుగా నింపి రోమాపత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎట్లాంటి పరిచయం నీ సన్నిధిలో చేయాలో, ఎట్లా మేము సంఘము ఆశీర్వదించబడుతుందో, ఎట్లా ఐక్యత కలిగి జీవించాలో 9 విషయాలు మా మధ్యకి తీసుకొచ్చి నీ మహాప్రేమను బట్టి నీ వందనాలు, స్తోత్రాలు. ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే, ఒక సంఘము ఆశీర్వదించబడాలంటే ఈ 9 అంతుల విధానంలో ఎప్పుడైతే మేము పరిచయం చేస్తామో అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందని నీ దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా ఈ సందర్భాన్ని మా ప్రియ సహోదరి ఆత్మీయ తల్లి గారైన కమలాచార్యస్ గారిని బట్టి ఈ కూడికి ఏర్పాటు చేయడంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా నీ దాసురాలు నీ అనాదికాల సంకల్పంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. నీ దాసురాల జీవితంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు. అయా కుటుంబంగా కట్టి అయా తనకు ఉద్యోగ బాధ్యతల్లోనూ బిడ్డల యొక్క భవిష్యత్తులోనూ ఎంతగానో నీ దాసురాలకు మీరు తోడైండి ఇంతగా నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా బేర్షాబాని బట్టి నీకు వందనాలు. అయ్యా నీ దాసురాలు యొక్క మనసును మీరు చూస్తూ వచ్చారు. ఆమెకి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు. అయ్యా తనైతే అయ్యా గొప్ప బిల్డింగ్లో నేను ఉంటున్నాను, నేనైతే నా దేవుడైతే ఆ యొక్క చిన్న పాకలో ఉంటున్నారని ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినాల్లో ఫిలిప్పీ పత్రికలో మీరు చెప్పినట్టుగా అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ యేసుప్రభు కార్యాలు ఎవ్వరూ చూడట్లేదని ఈ వాక్యం సెలవిస్తూ వచ్చింది.
అట్లాంటి దినాల్లో ప్రభా నీ దాస్త్రాలను జ్ఞాపకం చేసుకుని నీ సంఘం పట్ల, నీ కార్యాల పట్ల, నీ పరిచర్య పట్ల, పరిశుద్ధుల పట్ల ఆమెకి ఇచ్చిన గొప్ప మనసును బట్టి, ఆమెకి ఇచ్చిన గొప్ప ఔదార్యాన్ని బట్టి, ఆమెకి ఇచ్చిన గొప్ప దయను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. భారము కలిగి ఆమె పరిచర్లో చేసిన ప్రార్థనా పరిచర్ని బట్టి, సహోదరుల మధ్య చేసిన పరిచర్ని బట్టి, ఆయా చిన్నబిడ్డల మధ్య చేసిన పరిచర్ని బట్టి, అదే సమయంలో ప్రభా సంఘములో ప్రభా ఒక పెద్దగా ఒక మెంబర్గా కూడా ఆ దాసురాలు చేసిన పరిచర్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఆయా మొదటి సమయాల గ్రంథంలో 2వ అధ్యాయంలో నువ్వు సెలవిచ్చిన మాట ప్రకారం నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తానని మీరు సెలవిచ్చిన రీతిగా ఆయా తన యొక్క వ్యక్తిగత జీవితంలోనే కాదు, కుటుంబ జీవితంలోనే కాదు, సంఘ జీవితంలోనే కాదు, నీ దాసురాలు నేను గణపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడిగా నీ దాసురాలు యొక్క వృద్ధాప్య జీవితంలో కూడా మీరు తోడై ఉన్నారు. అయ్యా మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీ దాసురాలు పక్షంగా మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. నీ దాసురాల యొక్క పరిచర్య మా అందరి జీవితాల్లో ఈ దినం ప్రభా వాక్యం ద్వారా ఎట్లాంటి మేము పరిచర్య చేయాలో, ఎట్లా నీ కొరకు జీవించాలో ఈ కొడుకు ద్వారా మాకు నేర్పిస్తూ వచ్చిన సత్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎన్న వాక్యానికి మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. అట్టి నమ్మకమైన, యథార్థమైన, ఆదరణ కలిగి చేర్చుకునే పరిచర్య కలిగి మేమందరం కూడా జీవించినట్లుగా మా అందరి పట్ల నీ కృపను కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ అయా నీ దాసురాల యొక్క భవిష్యత్ జీవితం అంతట్లో కూడా మీరు తోడైండండి. మీరు ఇచ్చిన వాగ్దానం ముదుమొచ్చు వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నేను ఎత్తుకునేవాడు నేనే అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అయా మీరు శంకనెత్తబడతారని, మీరు ఒక తల్లి వారిని ఆదరించడుగా నేను ఆదరిస్తానని మీరు సెలవిచ్చిన ప్రకారం నీ దాసురాలని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఆయా తన కుమారుల్ని, ఆయా కోడలను కూడా మీరు ఇక్కడ తీసుకొచ్చారు, వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. ఆయా తల్లి పట్ల వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి, వారికి ఇచ్చిన ప్రేమ అనుగ్రహాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారు కూడా నీ వాక్యాన్ని నెరవేరుస్తూ నీ చిత్తానుసారంగా తల్లి యొక్క బాటలు అడుగుజాడుగులో వారు కూడా నడుచుకుంటూ అనేకులకు ఆ కుటుంబం ఆదరణకరంగా, అనేకులను నీటికి నడిపించే కుటుంబంగా వారి కుమారులు, కోడళ్ళు వారందరూ కూడా వారి సంతానం కూడా ఆ రీతిగా ఆశ్రదించబడి దీవించబడినట్లుగా నీ కృప అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఆయా బేర్షాబను బట్టి 10 సంఘాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇట్టి ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ అట్టి నమోనోలో ఈ 10 సంఘాలు కూడా మరింతగా ముందుకు కొనసాగించబడినట్లుగా నీ కృప అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఆయా వాక్య పరిచయం చేసిన నీ దాసుని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఆయా మీరు ఇచ్చిన ఆయనకి ఇచ్చిన ఆత్మశక్తిని బట్టి, ప్రార్థనా శక్తిని బట్టి, వాక్య పరిచయను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని దీవెనికరంగా, మేలుకరంగా దయచేయమని మా రక్షకుడు, మా ప్రభు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి, గణపరిచి, ఆరాధించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, నీకే వేలాదిగా స్తోత్రాలు నాయన. ఈరోజు అన్ని సంఘాల వారికి మీరు ఇచ్చిన ఆమె యొక్క తీర్మానం, సేవతో పాటు తీర్మానం. నేను అడిగాను మొన్న, అక్కమ్మ ఏంటి వెళ్ళిపోతున్నావా ఏంటి అంటే, నేను ఎక్కడికి వెళ్తున్నారా, ఇక్కడే ఉంటారా. కానీ మరి ఆమెకి పెద్దదైపోయింది, జ్ఞాపశక్తి పోయింది, పనులు చేసుకోలేకపోతుంది. సేవ చేయాలని ఆశ ఉన్నా ఇవి సహకరించట్లేదు. అందుని బట్టి మరి కుమారులకు ఇచ్చిన పెద్ద కుమారుడు వచ్చాడు, చిన్న కుమారుడు వచ్చాడు, వాళ్ళ భార్యలు వచ్చారు. వాళ్ళకి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకే వేలాదిగా స్తోత్రాలు. కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఆమె ఏ నమూనాలో పరిచర్య చేసింది. ప్రతి ఒక్కరు సంఘ విశ్వాసీ కానించి, పరిచర్య చేసేవాళ్ళం కానించి, సండే స్కూల్ నడిపించే టీచర్స్ కానించి అందరూ కూడా ఏ నమూనాల పరిచర్య చేసింది. మరి ఇందాక సహోదరి ప్రార్థించిన రీతిగా వాళ్ళు నేర్పింది, మేము నేర్చుకున్నాం, అనుసరిస్తున్నామని. నిజమే, పౌలు ద్వారా అకుల్లా, ప్రిస్కిల్లా నేర్చుకున్నాను. అందులో అకుల
ఆస్తిపరుడేం కాదు, ప్రిస్కిల్లాయే ధనవంతురాలు అయినప్పటికీ భార్య మాటకు లోబడి నడుచుకునేవాడు. అలాగే సునేమీరాలు భర్త భార్య మాటకు లోబడి ఈ దైవదాసుడైన ఎలీషా కొరకు ఆయన సేవను కొనసాగించడానికి ప్రయాసపడి మరి ఇంటి మీద గది కూడా వేయించింది. తర్వాత పిల్లలు లేకపోతే నేను నా తల్లి మధ్యనే ఉంటున్నాను. తర్వాత అధ్యాయాలు చూస్తే ముందుగా మరి ఆమెకు హెచ్చరిక చేశాడు ఎలీషా, అమ్మా కరువు వస్తుంది, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమని హెచ్చరిక చేశాడు. సో ఆ రీతిగా మరి దైవదాసుని సేవ చేయడం ద్వారా వచ్చిన ఆదరణ పొందింది. ఇక్కడ కూడా కుల ప్రిస్కిల్లా గొప్ప సేవ చేశారు. వారితో పాటు ఈయన చేరాడు. వాక్యరీత్యా రావచ్చు, కానీ పుల్లవాడు కాదు. అప్పుల్లో ఆయనకి పాత నిబంధన తెలుసు, కానీ కొత్త నిబంధన పద్ధతులు తెలియవు. ఆ పద్ధతుల్ని అప్పుల ప్రిస్కిల్లా నేర్పారు. అది ఎవరి నుంచి నేర్పారు? పౌలు నుంచి నేర్పారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మన సహోదరి ఒక మాదిరిగా పనిచేశారు. సండే స్కూల్ టీచర్స్ మధ్య పరిచయం చేశారు, పరిచయం చేసే సిస్టర్స్ మధ్య పరిచయం చేశారు. ఎంతో మాదిరి పరిచయం నేర్పింది ఆవిడ. అలాగే అక్కడ నేర్చుకున్నాడు. అంటాడు కొరింథీ పత్రికలో, నేను అప్పుల్లో వాడు అంటాడు. అప్పుల్లో వాడంటే మరి అంత సేవ చేశాడు పౌలు ద్వారా. అందుని బట్టి నేను అక్కని నమూనాగా తీసుకొని మేమందరం సేవ చేయడానికి మీ కృపను కనికరము కోరుకుంటూ తీర్మానం చేసుకుంటే మరి కుమారుల కోటలు తీర్మానం చేసి అక్కడ తీసుకెళ్తున్నారు. మా ప్రభువా మరి లూదియా అన్నట్టు నేను క్రీస్తునందు విశ్వాసాలను అయితే అన్న మాట గొప్ప మాట కదా. అదే మాట అక్క ద్వారా మరి కుమారులు కోడళ్ళు కుమార్తె మరి పిల్లలందరూ కూడా నేర్చుకొని అక్క నమూనాలు వాళ్ళు కూడా సేవ చేయడానికి, అలాగే మేము కూడా సేవ చేయడానికి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. జరగవలసిన కార్యక్రమం అంతటి మీ మహిమార్తగా నడిపించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. సంఘ నాయకులు అందరికీ నా వందనాలండి, సంఘస్థులందరికీ వందనాలు. మరి మేము ఎల్బీ నగర్లో ఉంటాం. నేను నా భర్త ఇద్దరం కూడా టీచర్స్మే. మేము సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాయగూరలు అవి తెచ్చుకోవడానికి సర్పవరం వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు వెనకాల నేను కూర్చొని చూస్తే పేర్షిబా ప్రార్థనా మందిరం అని చిన్న బోర్డు ఉన్నది. నా కళ్ళ నీళ్ళు గిర్రం తిరిగి, ప్రభా ఎందుకు పరిగ్రహం గతంలో మాకు డాబా ఇళ్ళ, నువ్వు సర్వాధికారివి సర్వశక్తిమంతుడు అయిన దేవుడు, నువ్వు తాటే పాకలు ముందు పెట్టి ప్రభా దేవా దీన్ని మంచి మంత్రిగా కట్టించుకోండి, మీకు అసాధ్యమే లేదు ప్రభా, మీరు సమస్తము సాధ్యమే కదా నాయన, మీరు సహాయం చేయండి ప్రభా, దిక్కులేని వారిని దీనులను ఆదరించే దేవుడు ప్రభా మీరు సహాయం చేయండి. అది ఏ సంస్థకు చెందిందో నాకు తెలియదు, కానీ మీది ప్రభా కనుక నాయన మీరే దాన్ని మహింపరచుకోండి ప్రభా.
మెయిన్ రోడ్లో ఉంది నాయన, సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ నేను ఆ వెనక సీట్లో కూర్చొని ఉంటున్నాను. ఎప్పుడు నేను అదే ప్రార్థన చేశాను. అయితే నాయన కొంతకాలం అయ్యేసరికి దాన్ని మందిరం కట్టారు. ఆ మందిరం ప్రతిష్టకి నేను మా ఆయన ఇద్దరం వెళ్ళాం. ప్రభా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే ప్రభుడవు నాయన. తాటేకి పక్కన ప్రభా మందిరంగా కట్టావు నాయన, మీకు వందనాలు. ఎందుకు పనికిరాని మాకు లాభాయం ఇచ్చావు. నువ్వు తాటేకి పక్కలో ఎందుకు ప్రభా అని చెప్పి నేను ప్రార్థించినప్పుడు నాయన మీరు ప్రార్థన ఆలకించారు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలని ఆ సమాజంలో కూడి నేను కూడా దేవుని స్తుతించాను, కనపరిచాను. అప్పటి నుంచి మరి ఆ తర్వాత మేము ఆ క్రేక్ చర్చిలో గందరగోళాలు వచ్చాయి కనుక ఎంత దూరం నుంచి చాలా ప్రయాసపడి వెళ్ళేవాళ్ళం అండి. 2 ఆటోలు మారి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ముందు ఆటోలు లేవు, వృక్షాలు ఎక్కి వెళ్ళేవాళ్ళు. అలా ప్రయాసపడి చేసినా కానీ అక్కడ కొంచెం మనస్పర్ధలు వచ్చాయి పెద్దల మధ్యన, కనుక విడిపోయింది. లాభం లేదని చెప్పి ఇంకా మేము ఈ సంఘానికి వచ్చేసి అక్కడ ఆరాధనకి ప్రార్థనకి అన్నిటికీ హాజరవుతూ వచ్చాం. అప్పుడు బాలసుందరం గారు మరి సుధీరు భార్య మా మేనబాడు చనిపోయింది కనుక మాకు బాలసుందరం గారు తెలుసు. కానీ ఎప్పుడో 1-2 సార్లు వెళ్ళాం, కానీ మాటికి వెళ్ళేవాళ్ళం కాదు. అయితే ఇంకా ఆ సంఘాన్ని విడిచిపెట్టి దగ్గరగానే ఉంది, ఇది ఎవరిదైనా పర్వాలేదు ఈ సంఘానికి పోదామని చెప్పి మేము పేర్స్బాగ్ రావడం మొదలుపెట్టాం. పేర్స్బాగ్ వచ్చి ఇంకా అక్కడే మేము స్థిరపడిపోయామండి. మరి నా భర్త గారు కూడా ప్రాణ సంఘంలో ఉండగానే చనిపోయారు. ఆ సమాధి కార్యక్రమాలన్నీ బాలసుబ్రహ్మణ్యం గారు జరిపించారు, ప్రార్థనా కొడుకులు జరిపించారు, అన్నీ చేశారు. మరి ఇంకా నేను మిగిలాను. నేను కూడా అదే సంఘంలో కొనసాగుతూ ఉన్నాను. మరి ఎంతకాలం దేవుడు నన్ను ఉంచుతాడో నాకు తెలియదు, కానీ అంతకాలం కూడా నీ పరిచర్యలో నేను కొనసాగాలి ప్రభు అని నేను ఇక్కడే ఉంటున్నాను. నాకు 2 కుమారులు, 1 కుమార్తె. ముగ్గురు కూడా ఎందుకు నువ్వు ఒక్కదాని ఉంటావు, ఇక్కడ మేము ఉన్నాం కదా, మేము చూసుకోమా, నేను వచ్చేయి మమ్మీ అని చెప్పి కుమార్తెలు మరి కోడండ్రును కుమార్తెలు మరి కోడండ్రును మనోళ్ళు మనోరాలు అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి వృద్ధి చెందించి విశ్వాసంలో బలపరిచి మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకుని మాకు ఇచ్చినటువంటి ఈ సంతోష సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ఆమెలోని మరి ప్రభా మరి విడిచిన పరిచర్య మరి చేయడానికి తగిన వారిని మీరే సిద్ధపరిచిన ఇచ్చిన ఈ సమయం బట్టి నాకు మాత్రం మరోసారి మీ సహోదరుని మీ దయగల హస్తాలు ఏ మానవులను మా ప్రభు రక్షకుడైన శ్రీస్వామి శ్రేష్ఠమైన స్తుతించి ప్రార్థించి సమర్పించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన శ్రీస్వామి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదేల కాలం మనకు తోడు నడిపించింది. దయచేసి గమనించండి, చిన్న ప్రకటన అండి. కూడిక అయిన తర్వాత ప్రేమ ఉంది, పాట పాడతారు. పాట పాడిన తర్వాత కిందకి వెళ్ళినట్లయితే ప్రేమ ఉంది. ఈరోజు దేశివ మరియు మున్సిపల్ సిస్టర్స్ దయచేసి గమనించండి. పరమాచార్య గారు కుటుంబ సభ్యులు అందరూ వెనక రూమ్లో పరిచయం చేస్తున్న అందరూ వచ్చి చేయవచ్చు. సరే 690.
రాలేదండి. పాట సంఖ్య 690. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడదాం. ఈ పాట పాడే సమయంలో అందరూ క్రిందకి వెళ్ళినట్టయితే ప్రేమ విందు సిద్ధపరచబడ్డది. మిమ్మును మేలుల తోడా అది పరలోక దీవెనలు, మిమ్మును నింపే మేలుల తోడా పరలోక దీవెనలు. ఆయన మందిరమందే నీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో. ఆయన మందిరమందే మీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో. తన మందిర సమృద్ధిని పొంది, తన మందిర సమృద్ధిని పొంది త్రాగుడు జీవజలమును, త్రాగుడు జీవజలమును. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు, మిమ్మును నింపే మేలుల తోడా పరలోక దీవెనలు. మీ పాపములను పరిహరించును ప్రభు, మీకు విమోచన తన యందే కలదు. మీ పాపములను పరిహరించును ప్రభు, మీకు విమోచన తన యందే కలదు. సత్యుని కృపా మహదైశ్వర్యములో, సత్యుని కృపా మహదైశ్వర్యములో సంతోషించుడి మీరు, సంతోషించుడి మీరు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు, మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. ఆయన కృపలో వర్ధిల్లినచో అనుదినము ప్రభు మిమ్ము దీవించును. ఆయన కృపలో వర్ధిల్లినచో అనుదినము ప్రభు మిమ్ము దీవించును. తన కృప మిమ్ము ఆవరించును, తన కృప మిమ్ము ఆవరించును. ఆనందించుడి ప్రభులో, ఆనందించుడి కృపలో. మిమ్మును మేలుల తోడా అవి పరలోక దీవెనలు, మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక జయ జీవితమును కలిగిన వారే తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు. జయ జీవితమును కుందిన వారే తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు. విశ్వాసముతో విజయము పొంది, విశ్వాసముతో విజయ
పొంది పాడుడి హల్లెలూయా ప్రభుకే, పాడుడి హల్లెలూయా ప్రభుకే. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు.